హల్లెలూయా. ఈ రోజున ఒక అద్భుతమైనటువంటి వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోబోతున్నాం. మీరంతా కూడా చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 20వ వచనం. అయితే ఆయన నేనే, భయపడకుడని వారితో చెప్పాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా, ఈ యొక్క సమయంలో నీవు మాకు ఇచ్చిన ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నీ యొక్క వాక్యం వెల్లడగుతూ ఉండగా ప్రతి వారికి వినగల చెవి, గ్రహించగలదని అనుగ్రహించి విత్తబడుచున్న వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి ఫలించి విస్తరించి అభివృద్ధి చెందుటకు కృప చూపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని విడుదల ప్రకటిస్తున్నాం తండ్రి, ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో చాలా అద్భుతమైన కార్యాలు చేయడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. వాక్యము వెల్లడగుతూ ఉండగానంట వెలుగు కలుగుతుందంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వెలుగు అంటే ఏంటంటే ఏదైతే నీకు సమస్య ఉందో దానికి పరిష్కారం, ఏదైతే నీకు ప్రతికూల పరిస్థితి ఉందో దానికి అనుకూలత. మరి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నీకు కలుగజేయడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే, ఎటువంటి బంధకాలు గుండా వెళ్తున్నా సరే, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. ఈ రోజున మరి మనిషికి ప్రతి వారికి భయము అనేటువంటిది ఏలుబడి చేస్తూ ఉంది. అందరూ కూడా మరి ఏ విషయంలో చూసినా ఎంత గొప్పవారైనా సరే ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా భయపడుతూనే ఉన్నారు. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే నేనే, భయపడకుడి. ఎవరు చెప్తారు ఇంత ధైర్యం? బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలా అద్భుతమైనటువంటి మాట, మనిషిని ధైర్యపరిచేటువంటి మాట భయపడకుడి అని ఉన్నది. భయపడకుడి అని ఉన్నది. ఎందుకని భయపడొద్దు అన్నాడు దేవుడు అని చూసినట్లయితే, మనిషి ప్రతి విషయంలో నాకు ఈ ఉద్యోగం ఉంటుందో ఊడిపోతుందో, ఈ యొక్క వివాహం అవుతుందో అవ్వదో, లేకపోతే ఈ ఇంటర్వ్యూ పాస్ అవుతానో పాస్ అవనో, లేకపోతే ఈ ఎగ్జామ్స్లో విజయం సాధిస్తానో లేదో, ఇలాగా అనేక విషయాల్లో మనిషి భయపడుతూనే ఉన్నాడు. అందుకనే దేవుడు భయపడొద్దు అని చెప్తున్నాడు. ఈ యొక్క భయం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి ఉద్రేకం అంట. ఏంటంటే సామాన్యమైనటువంటి ఉద్రేకం. ఎందుకని దేవుడు భయపడొద్దు అని చెప్తున్నాడు? బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనేటువంటి మాట అంట 366 సార్లు బైబిల్ గ్రంథంలో భయపడకుడి అనేటువంటి మాట ఉన్నదంట. ఎన్నిసార్లు అండి? సంవత్సరానికి ఎన్ని రోజులు మనకి? 365 రోజులు. కానీ లీవ్ సంవత్సరంలో అయితే 366 సార్లు ఉంటుంది. దేవుడు చూడండి, దాన్ని కూడా గుర్తుపెట్టుకుని మొత్తం 365 సార్లు, అంటే ప్రతిరోజు, అది లీవ్ సంవత్సరమైనా ఏ సంవత్సరాన్ని కానీ ప్రతిరోజు దేవుడు నిన్ను ఏం చేస్తున్నాడంటే భయపడకుడి అని చెప్పి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, ఎందుకని దేవుడు భయపడొద్దు అని చెప్తూ ఉన్నాడంటే, భయపడుట వలనంట మనుషులకు ఉరి వచ్చును. సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం మనం చదివినట్లయితే, సామెతల గ్రంథం 29వ అధ్యాయం 25వ వచనం చదువుకుని ముందుకెళ్దాం. భయపడుట వలన మనుషులకు ఉరి వచ్చును, యెహోవా యందు నమ్మకించువారు సురక్షితముగా ఉండును. ఆమేన్, ఆమేన్. దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఆశ్రయించడానికి అనేక ప్రణాళికలు సిద్ధం చేసి ఉంచాడంట. ఎవరైతే వాటికి సిద్ధంగా ఉంటారో వాళ్ళు రిసీవ్ చేసుకుంటూ ఉంటుంటారు. ఇప్పుడు చూడండి, ప్రతి వాక్యం మనకు వెల్లడవుతూ ఉంది. అదొక విలువైన మాట, బంగారపు మూట. ఎవరైతే ప్రతి మాటను ఆసక్తితో ఉంటే ఆమెన్, ఎస్ ఐ ఆమ్ బిలీవింగ్, ఐ ఆమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను అని ఆశతో దాన్ని రిసీవ్ చేసుకుంటారో ఖచ్చితంగా వాళ్ళ జీవితంలో మేనిఫెస్ట్, అంటే అది ఒక నెరవేర్పు అనేటువంటి జరుగుతుంది అనమాట. కొంతమంది వచ్చాము, దేవుని సందులో అటెండెన్స్ చేసుకున్నాము, కూర్చున్నాము, వెళ్ళిపోయాము, అంతే. ఆ విధంగా ఉన్నప్పుడు ఎన్ని సంవత్సరాలు మనం దేవుని సందుకు వచ్చినా కానీ ఏ విధమైన ఫలితాన్ని మనం చూడం. ప్రతిరోజు మనం ఏం చేయాలంటే ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలంట. ఈ రోజు నా అద్భుతాన్ని నేను స్వతంత్రించుకుని వెళ్తాను, ఈ రోజు నా సమస్యకు పరిష్కారాన్ని నేను స్వతంత్రించుకుని వెళ్తాను అనే ఆశతో దేవుని సన్నిధికి రావాలి, ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. నేను నా చిన్నతనం నుంచి కూడా ప్రతిసారి కూడా ఎంతో ఆసక్తితో దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి వాడిని. ఈరోజు దేవుడు ఏం మాట్లాడతాడు, ఈరోజు దేవుని యొక్క వాక్యం తన సేవకుల ద్వారా ఏమి చెప్తారని చెప్పి ఒక చిన్న చిన్న పుస్తకాలు పెట్టుకుని ప్రతి వాక్యం, ఆ టైటిల్ ఏంటి, అందులో ఉన్న అంశాలు ఏంటి, ప్రతిదీ రాసుకుంటూ ఉండేటువంటి వాడిని. హల్లెలూయా. ఆసక్తి విషయంలో
మాంద్యులు కావద్దని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ విధంగా నా చిన్నతనంలో దేవుడు నాకు ఇచ్చిన ఆసక్తిని బట్టి రాసుకున్నటువంటి వాక్యాలన్నీ రాసుకున్న పుస్తకాలు ఏమైపోయి తెలియదు, కానీ ఈ రోజున సందర్భానుసారంగా సమయాన్ని బట్టి దేవుడు అనేక విషయాలు నేను ఏదైతే ఎప్పుడైతే రాసుకున్నానో అవన్నీ సడన్గా మనసులోకి అవన్నీ గుర్తు చేస్తూ ఉంటుంటాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీరు కూడా దయచేసి వాక్యాన్ని పట్టుకోండి. ఈరోజు మీరు ఏదో సమస్యతో వచ్చారు, పరిష్కరించబడిపోతుంది. సమస్య పరిష్కారం కోసం వచ్చినట్లయితే ఇంకా రేపు నుంచి రావాల్సిన లేదు చర్చికి. వింటున్నారా? దేవుని యొక్క ఉద్దేశం నీ సమస్యలు పరిష్కరించుకోవడం మాత్రమే కాదు, నీ యొక్క రోగం నుంచి బయటపడటం మాత్రమే కాదు, నీ యొక్క ఉద్యోగంలో ప్రమోషన్ పొందుకోవటమే కాదు. దేవుని యొక్క ఉద్దేశం నీ పట్ల అన్ని ఉన్నతమైనవే, కానీ అసలు ఉద్దేశం ఏంటంటే ఎల్లప్పుడూ దేవుని స్తుతించాలంట. హల్లెలూయా. ఆయన రాజ్యానికి వారసులుగా ఉండాలంట. నిత్యము ఆయన రాజ్యంలో ఆయనతో పాటు మనం ఉండాలన్నది ఆయన యొక్క అసలైనటువంటి ఆశయం. కాబట్టి ఈరోజు చాలామంది మెయిన్ టార్గెట్ ఏముంటుందంటే ఏదో విధంగా సెటిల్ అవ్వాలి, మంచి ఉద్యోగం సంపాదించాలి, మంచి స్థితిలోకి వెళ్ళాలి. ఓకే, మంచిదే, కానీ అక్కడితో ఆగిపోవటం కాదు. ఈ రోజున చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నాను. భయం అనేటువంటిది ఒక సామాన్యమైనటువంటి ఉద్రేకం అనమాట. యోహాను సువార్త 16:33లో చూసినట్లయితే దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఈ లోకంలో మీకు శ్రమలు వస్తాయి. మనిషి ఎందుకు భయపడతాడు? మనిషి ఎందుకు భయపడతాడంటే ఒక సంఘటన ఎదురైనప్పుడు ఆ సంఘటనని ఎదిరించలేక, ఆ సంఘటన నుంచి బయటపడలేక, ఆ సంఘటనలో తాను జయించలేను, అపజయం ఎదురవుతుంది, అవమానం ఎదురవుతుంది, ఆ యొక్క సంఘటనలోంచి నేను బయటపడలేను అనే ఉద్దేశంతో భయపడతాడంట. వాస్తవం ఏంటంటే ఎప్పుడైతే భయపడతాడో ఆ మనిషికి ఒక ఊరి బిగించబడుతుందంట. బైబిల్లో ఉంది, సామెతలు 29:25లో. ఎప్పుడైతే మనం భయపడ్డామో అప్పుడు ఓడిపోతాం అనమాట. చూడండి, కొన్ని వాలీబాల్ టీమ్స్, క్రికెట్ టీమ్స్ ఏమవుతుంటే కొన్ని గేమ్స్ ఆడుతూ ఉంటుంటారు. సడన్గా మధ్యలో ఏం చేస్తారంటే కోచ్ వచ్చి వాళ్ళకి ధైర్యం చెప్తాడనమాట. ఎందుకంటే ఎప్పుడైతే మనిషి భయపడ్డాడో ఆటోమేటిక్గా మనసు బలహీనం అయిపోతుంది, శరీరం బలహీనం అయిపోతుంది, మనలో ఉన్న ప్రతి నాడులు బలహీనపరచబడిపోతాయి. కాబట్టి ఎప్పటికీ మనం దాన్ని జయించలేం, సాధించలేం. అందుకని కోచ్ ఏం చేస్తారంటే ఒక సెపరేట్గా ఒక రూమ్లోకి తీసుకుని వెళ్ళి వాళ్ళని ఎంకరేజ్ చేస్తారనమాట. మీరు శక్తివంతులు, మీరు బలవంతులు, ఖచ్చితంగా మీరు సాధిస్తారు, మీకు వ్యతిరేకంగా ఏది వర్తిల్లదు అని చెప్పి వాళ్ళని ఎంకరేజ్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మళ్ళా పడిపోయిన స్థితి నుంచి బలము తెచ్చుకుని మరలా వాళ్ళు విజయ పదం వైపు నడిపించబడతారు. హల్లెలూయా. అలాగే యేసయ్య కూడా ఈరోజున మనకు లైఫ్ కోచ్ అనమాట, మన జీవితాన్ని నడిపించేటువంటి వాడు ఆయన. ఈరోజున మీరు ఓడిపోయిన స్థితిలో మీరు ఉన్నారేమో, భయాందోళనలో మీరు గురైపోయి ఉన్నారేమో, ఇంక నేను సాధించలేను, ఇంక ఇది నా వల్ల కాదు, ఇంక నేను ఈ విషయంలో ముందుకెళ్ళలేను అనేటువంటి రీతిలో మీరు ఉన్నట్లయితే ఈ రోజున యేసయ్య నీకు నెమ్మదిగా నీ దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాను అనమాట. నువ్వెంత శక్తివంతుడు తెలుసా, అసలు నిన్ను ఎలా తయారు చేశానో తెలుసా, నీలో ఎంత సామర్థ్యం ఉన్నదో తెలుసా, నీలో ఎంత గొప్పదనం ఉన్నదో తెలుసా అని యేసయ్య ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ మెసేజ్ నువ్వు యూట్యూబ్ ద్వారా వింటున్నావో, లేకపోతే ఏ దేశంలో ఉండి వింటున్నావో, ఏ ప్రాంతంలో ఉండి వింటున్నావో, ఏ సిచ్యువేషన్లో ఉండి వింటున్నావో నాకు తెలియదు, కానీ యేసయ్య వాక్యం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. యేసయ్య నా స్వరం ఉపయోగించుకుని నీతో మాట్లాడుతున్నాడు. ఈరోజు నువ్వు భయపడిన స్థితిలో ఉన్నట్లయితే నువ్వేమీ సాధించలేవు. నువ్వు భయపడటం వల్ల ఊరి నీకు బిగించబడుతుంది. మరి ఎప్పుడైతే నువ్వు జయించాలని ఆశతో నువ్వు ఉన్నావంటే దేవుని వైపు చూసినట్లయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుకుంటారంట. హల్లెలూయా, హల్లెలూయా. భయపడటం వలన బలహీనపడతారు, యెహోవా కొరకు ఎదురు చూడటం వల్ల బలం పొందుకుంటారు. నువ్వు బలహీనపడాలన్నా భయపడాలన్నా నువ్వు చూసే చూపుని బట్టి, తీసుకున్న నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఎటువంటి నిర్ణయం తీసుకున్నారు? మరి సమస్యల వైపు చూసినట్లయితే సమస్యలు నిన్ను కృంగదీస్తాయి, లొంగదీస్తాయి, భయానికి గురి చేస్తాయి, బాధపడేలా చేస్తాయి. అదే యేసయ్య వైపు చూసినట్లయితే ఏ సమస్యనైనా సరే నువ్వు తొక్కుకుని వెళ్ళిపోతావు. హల్లెలూయా. ఎటువంటి సమస్యనైనా సరే నువ్వు జయించుకుని వెళ్తావు. భయము మనిషిని హరించి వేస్తుంది, భయము మనిషిని కృంగదీస్తుంది, భయము మనిషిని సమాధిలోకి తీసుకుని వెళ్తుంది, చింత చిత్తి మీదకి నడిపిస్తుందంట. ఈరోజున అనేక మందికి సమస్యలు ఎందుకు వస్తాయనుకున్నారు? ఈరోజున అనేక మందికి ఎందుకు 60 సంవత్సరాల్లో కూడా మరి 100 సంవత్సరాల మనుషులకు కనిపిస్తూ ఉన్నారు అనుకున్నారు? ఈరోజున ఒక 50 సంవత్సరాల వృద్ధులకే మనుషులు ఇంకా సమాధికి సిద్ధపడిపోతున్నారు. ఎందుకనంటే భయము. కాబట్టి మానవ జీవితంలో భయం అనేటువంటిది ఎక్కడి నుంచి ప్రారంభించబడింది చెప్పాలి? మనిషి జీవితంలో భయం అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది? బైబిల్ ప్రకారం చెప్పాలి. పాపం. అసలు మొట్టమొదటి ఎవరు భయపడ్డారు? దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా సంతోషం, చక్కగా మీరు వింటున్నందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఇక్కడ భయపడుట వలన మనుషులకి ఉరి వచ్చును,
యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితంగా ఉండు. 2 ఆప్షన్స్ ఇచ్చాడు దేవుడు ఇక్కడ. నువ్వు సురక్షితంగా, క్షేమంగా, ధైర్యంగా, ఆనందంగా, సంతోషంగా జీవించాలంటే యెహోవా యందు అంటే దేవుని యందు నమ్మకం ఉంచాలి. కానీ ఈ మాట అందరూ చెప్తారు, బ్రదర్ నేను దేవుని మీద నమ్మకం ఉంచాను బ్రదర్, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను కానీ చాలా భయం వేస్తుంది. ఏంటంటే దేవుని మీద నమ్మకం ఉంచాను కానీ నాకేమేస్తుందంట, భయం వేస్తుందంట ఉన్నారు చాలామంది. 1 యోహాను 4వ అధ్యాయం 18వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఒక చక్కటి మాట ఉన్నది. యోహాను రాసినట్టు మొదటి పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం చదువుదామా? ప్రేమలో భయం ఉండదు, అంతేకాదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొట్టును. ఆమేన్. చాలు. చూడండి ఇక్కడ ఒక అద్భుతమైన మాటను యోహాను, యేసుక్రీస్తు ప్రభువారు ప్రేమించినటువంటి శిష్యుడైన యోహాను రాస్తున్నటువంటి మాట ఏంటంటే, పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొట్టింది. ఇక్కడ మీరు ఎంతమంది పరిపూర్ణంగా ప్రేమిస్తున్నారో స్పష్టంగా తెలిసిపోతుంది అనమాట కదా. వెంటనే ఫోన్ వస్తుందన్నమాట. ఎందుకని? బ్రదర్ నాకు చాలా భయం వేస్తుంది, ఈ ఇంటర్వ్యూలోనే సక్సెస్ అవుతాను లేదని భయం వేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా ఇంటర్వ్యూకి వెళ్ళాను కాబట్టి ఈరోజు ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, నాకు భయం వేస్తూ ఉంది అంటే అక్కడ అర్థం ఏంటంటే నేను దేవుని పరిపూర్ణంగా ప్రేమించటం లేదు. పరిపూర్ణ ప్రేమ ఏం చేస్తుందంట? భయాన్ని వెళ్ళగొట్టేస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. నీలో భయం ఉన్నదంటే ఎక్కడో లోపం ఉంది. దేవుడిని ఇంకా నువ్వు పరిపూర్ణంగా ప్రేమించట్లేదు, ఇంకా పరిపూర్ణంగా నీ మనసు దేవుని మీద ఆనుకోలేదు. ఎవరి మనసు నా మీద అనుకుంటుందో వాడు పూర్ణ శాంతి గలవానిగా ఉంటాడు. బ్రదర్ నిద్ర పట్టలేదు బ్రదర్ మనసు అంతా గందరగోళంగా ఉంది బ్రదర్ అంటే నువ్వు పబ్లిక్గా ఏం చేస్తానంటే నేను నా మనసు దేవుని మీద ఆనుకోలేదు, నా మనసు దేవుని మీద ఆనుకోలేదు. అందుకే మా జీవితంలో చాలా ప్రతికూల పరిస్థితులు ఎదురవుతుంటుంటాయి, చాలా మరి భయంకరమైన పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఎప్పుడు గందరగోళం చెందను. ఎందుకంటే నేను యేసయ్యను ఆదర్శంగా తీసుకున్నాను. గందరగోళంలో గాఢ నిద్రపోయిన యేసయ్యను ఆదర్శంగా తీసుకున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా, ఎటువంటి గందరగోళం నీ చుట్టూ వచ్చినా, శత్రువులు నీ చుట్టుముట్టినా కూడా నువ్వేం చేయాలంట? ధైర్యంగా ఉండాలి, భయపడకూడదు, ఆందోళన చెందకూడదు. ఇంకో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే భయపడతారో, మీరు ఎప్పుడైతే గందరగోళంలోకి వెళ్ళిపోతారో మైండ్ పనిచేయదు, నిర్ణయాలు తీసుకోలేరు, ఏ విధమైన పని సక్రమంగా చేయలేరు. ఎప్పుడైతే మీరు ధైర్యంగా ఉంటారో, సంతోషంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో అప్పుడు మీరు మనసు చక్కగా పనిచేస్తుంది. మన బాడీలో కొన్ని ఎంజైమ్స్ అనేటువంటివి రిలీజ్ అవుతాయి. సో మనం సంతోషంగా ఉన్నప్పుడు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, బాధపడినప్పుడు కొన్ని ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయంట. హల్లెలూయా. మనం థ్యాంక్ యూ జీసస్ చెప్పినప్పుడు అంట కొన్ని రకాల ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయంట. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్వీట్ అక్కడ పెట్టారనుకోండి, మీకు ఇష్టమైంది, ఆటోమేటిక్గా నోట్లో నీరు ఊరుతుంది. ఎవరు చెప్పారు? ఒక మ్యాంగో తీసుకొచ్చి ఒక పచ్చి మ్యాంగోని పీల్ చేసి ఒక పీల్ అక్కడ పెట్టారనుకో, ఒక పీస్ అక్కడ పెట్టారనుకోండి, ఆటోమేటిక్గా నోట్లో నీళ్ళు ఊడిపోతుంటాయి. ఇది ఎలా జరుగుతుంది కదా? అలాగే మనం దేవుని వాక్యాన్ని చూసినప్పుడు, దేవుని చూసినప్పుడు మనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ అనేటువంటి, మనలో ఆశ అనేటువంటి ఉబుకుతూ ఉండాలన్నమాట. అటువంటి ప్రతిస్పందన ఉండాలి మనకు. దేవుడు అంటే ఏదో క్యాజువల్గా, యూజువల్గా ఏదో బాధ, మనసంతా బాధ పెట్టుకుని, చింత పెట్టుకుని వచ్చి ఏదో చెప్తారు, ఏదో వింటారు అన్నట్టుగా క్యాజువల్గా వెళ్ళిపోయినప్పుడు ఎప్పటికీ పరిష్కారాలు మనం చూడలేం. ఎందుకంటే గత ఆదివారానికి ఈ ఆదివారానికి నీలో తేడా ఉండాలి, నీ విశ్వాసంలో తేడా ఉండాలి, నీ యొక్క మరి జీవితంలో తేడా ఉండాలి. ఇవి లేవు అంటే ఎక్కడో మార్పు వస్తుంది కదా. గత ఆదివారానికి మీ వయసు ఎంత, ఇప్పుడు ఆదివారానికి మీ వయసు ఏమైంది? పెరిగింది కదా. కానీ గత సంవత్సరానికి ఈ సంవత్సరానికి అదే జీతం ఉంటుంది. గత 10 సంవత్సరాల నుంచి అదే జీతం, గత 10 సంవత్సరాల నుంచి అదే స్టైలు, గత 10 సంవత్సరాల నుంచి అదే బట్టలు వేసుకుంటారు ఎవరన్నాను? అవన్నీ మారుస్తారు. అదే సోఫా సెట్ మారుస్తారంట, టీవీ సెట్ మారుస్తారంట, అన్ని సెట్లు మారుస్తారు కానీ మైండ్ సెట్ మాత్రం మారదు. నీ మైండ్ సెట్ మారినంతకాలం నువ్వు ఎన్ని సెట్లు మార్చినా కూడా అంతే, రొటీనే. ఇక్కడ చూడండి, చాలా మంచిగా అనిపించింది నాకు. యెహోవా యందు నమ్మకించువాడు సురక్షితముగా ఉండును. హల్లెలూయా. బ్రదర్ నేను సురక్షితంగా ఉన్నాను అన్నవారు మాత్రమే గట్టిగా దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా.
ఒకవేళ లేకపోయినా సరే ఇక నుంచి నేను సురక్షితంగా ఉంటాను అని నమ్మినటువంటి వారు మాత్రమే దేవునికి స్తోత్రం గట్టిగా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అగ్రిమెంట్ అని ఉంటుంది. ఈవెన్ రెంట్కి వస్తేనే రెంటల్ అగ్రిమెంట్ ఉంటుంది. మరి దేవుని సందుకు వచ్చినప్పుడు ఆ వాక్యాన్ని అగ్రిమెంట్ చేయలేనప్పుడు అది నీ జీవితంలో ఎప్పటికీ నెరవేర్చబడదు. బైబిల్లో వాక్యం బైబిల్లోనే ఉంటుంది, ఇంట్లో వాక్యం ఇంటిలోనే ఉంటుంది. కానీ అది నీ జీవితంలో నెరవేర్చబడాలంటే నువ్వు దాన్ని కన్ఫెస్ చేయాలి, పలకాలి, స్వీకరించాలి, దాన్ని తీసుకోవాలి, దాన్ని పట్టుకోవాలి. ఎందుకంటే కొరింథీ పత్రికలో ఉంటుంది, దేవుని వాగ్దాలు ఎన్నైనా కూడా అవన్నీ కూడా అవును ఆమేన్ అయిపోయినాయి అన్నీ కూడా. మరి ఎందుకు నీ జీవితంలో నెరవేర్చలేదు? ఎందుకని నీ జీవితంలో ఇంకా స్వతంత్రించుకోవట్లేదు అంటే గోడకు బైబిల్కు పరిమితం చేసేసావు నువ్వు. అవి అంతే, ఎప్పుడు అక్కడే ఉంటాయి. అలా చూస్తావు, చదువుతూ ఉంటావు, కానీ అది నీ మనసులకు నువ్వు గ్రహించవు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఆ వాగ్దానం అయిపోయింది కదా, మరి ఇంకా ఎందుకని నేను దాన్ని ఫలాన్ని అనిపించట్లేదు. మా ఇంటి దగ్గర ఒక పనస చెట్టు ఉండేది, చిన్నప్పుడు మాకే ఉండేది అనమాట. చూస్తే అవి పనస ఆకులేసివి, చిగురు వచ్చేది, పువ్వులు వచ్చి, కాయలు వచ్చేది. ఇంత కాయ నుంచి నా మనసంతా దాని మీద ఉండేది అనమాట. కానీ మనకు తెలియదు ఎప్పుడు అవుతుంది అన్నది. సడన్గా ఏమైందంటే మంచి స్మెల్ వచ్చేది. ఎప్పుడన్నా పనస పండు ముగ్గితే స్మెల్ వస్తాం చూసారు మీరు ఎప్పుడన్నా? దేవునికి స్తోత్రం. అయితే సడన్గా స్మెల్ వచ్చేదనమాట. అప్పుడు అనేవారు మా నాన్నగారు, పనస పండు ముగ్గిందిరా అని చెప్పానంటే, పండిందని చెప్పినప్పుడు వెంటనే దాన్ని కోసి తింటుంటే ఎంత స్వీట్గా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది కదా. అలాగే దేవుని వాగ్దానం ఆల్రెడీ పండిపోయింది. మరి ఏం చేయాలి ఇప్పుడు? అనుభవించాలి, నువ్వు దాన్ని అనుభవించాలి. అంతేగాని పండిపోయిందని నలుగు వదిలేసావు అనుకోండి, ఏమైపోతుంది? కుళ్ళిపోతుంది, పాడైపోతుంది. అలాగే అనేక వాగ్దానాలు బైబిల్లో దేవుడు రాయించి పెట్టేసేసాడు, ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. నువ్వు దాన్ని ఏం చేయాలి? అనుభవించాలి. అందుకనే ప్రతిరోజు పలకాలి. బైబిల్లో పెట్టుకుంటూ అవదు, అది ఇంటి గోడ పెట్టుకుంటూ అవదు. అది మంచిది, రాసుకోమన్నాడు, బాసికల వల్లి కట్టుకోమన్నాడు. ఎందుకని? ప్రతిరోజు నువ్వు గుర్తు చేసుకుని నీ నోటితో పలకాలి. యేసుక్రీస్తు ప్రభువు అని చెప్పి ఆయనే దేవుడు అని చెప్పి నమ్మి నీ నోటితో ఒప్పుకున్నప్పుడు మాత్రమే దేవుని రాజ్యానికి వెళ్తావు. కాబట్టి ఇక్కడ యెహోవా యందు నమ్మకించేవాడు సురక్షితంగా ఉంటాడు. ఆమేన్. ఎంతమంది నమ్మకించారు? ఇంకో 1 year ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ సరఫరా చేయకపోయినా కూడా నేను సురక్షితంగా ఉంటాను. ఆమేన్ చెప్పరు? ఆమేన్. ఇప్పుడు ఆప్షన్ ఎత్తుకుంటారు అనమాట. కరెంటు పని, ఇదేంటిది ఇండక్షన్ కుక్కర్ ఎలాగ అప్పుడు. ఎందుకంటే గ్యాస్ మీద మనకి వంట అవ్వట్లేదు కాబట్టి ఇప్పుడు ఇండక్షన్ ఆప్షను. ఇంకా అది కూడా పని చేయకపోతే సోలార్. ఇట్లాగ మనం ఏం చేస్తున్నామంటే అనేక రకాల ఆప్షన్స్ వెతుక్కుంటూ ఉన్నాం. కానీ నిజంగా జీసస్ ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. మరి ఏలియా గారికి ఏం సిలిండర్ ఉంది అక్కడ అడవులోను? ఏ ఇండక్షన్ ఉన్నది అక్కడ? మరి ఆయన ఏమో మటన్ తింటున్నాడు రోజును, పొద్దుట మటనే, సాయంత్రం మటనే. ఎవరు ఇస్తున్నారు? ఎవరు వండి పెడుతున్నారు? ఎటువంటి టైం పైగానది? సర్వసమృద్ధ, మొత్తం కరువు, అసలు వర్షమే లేదు, అసలు నీరే లేదు. గ్యాస్ లేకపోతేనే బాధపడుతున్నారంటే ఇంక నీరు లేకపోతే ఏం చేస్తారో నాకు అర్థం అవ్వట్లేదు అసలే. గ్యాస్ లేకపోయేసరికి ఇంత బాధ వచ్చి పడిపోయింది మనుషులకి. మరి నీరు లేకపోతే పరిస్థితి ఏంటి? ఆ రోజుల్లో ఏలియా గారికి అంట నీరు లేదంట, కానీ ఏలియా గారికి వాగుంది. హల్లెలూయా. చుట్టుపక్కల వాళ్ళందరికీ నీరు లేదు, కానీ ఏలియా గారికి మాత్రం వాగున్నది. ఆమేన్. అది దేవుని యందు నమ్మకించేవారు సురక్షితంగా ఉంటారు. హల్లెలూయా. అడవిలో ఉన్నా సరే, మరి బయట ఉన్నా సరే, ఇంట్లో ఉన్నా సరే, ఏ సిచ్యువేషన్లో నువ్వు ఉన్నా సరే ఎలా ఉండాలంట? సురక్షితంగా ఉండాలి. ఆమేన్. క్షేమంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి. నీ సంతోషం పరిస్థితులను బట్టి ఉండకూడదు, ప్రభుని బట్టి ఉండాలి. అందుకనే పౌలు గారు ఏమంటాడంటే, ఆనందించండి. మరలా చెప్తున్నాను, ప్రభుని బట్టి ఆనందించండి, యెహోవాను బట్టి ఆనందించండి. ఇప్పుడు నా అకౌంట్ బ్యాలెన్స్ చూసాను అనుకోండి, అబ్బా అయ్యో ఎలాగా ఇప్పుడు దీనికి ఎలా కట్టాలి, దానికి ఎలా కట్టాలి కదా. సడన్గా మీరు హెల్త్ చెకప్కి వెళ్తారు, అంతే బ్లడ్ పర్సెంటేజ్ అయ్యో కదా, ఉండవలసిన దానికంటే ఎంతో తక్కువ ఉంటుంది అనమాట. అన్ని లోలో ఉంటాయి అనమాట. ఏది చూసినా కూడా నిన్నేం చేస్తుంది? నిరుత్సాహపరుస్తుంది, భయపెడుతుంది, భయాందోళనకు గురి చేస్తుంది. కాబట్టి ఏం చేయాలంట? దేవుని యందు, యెహోవా యందు నమ్మకించినట్లయితే నేను సురక్షితంగా ఉంటాను, క్షేమంగా ఉంటాను. ఎంతమంది జాబులు పోయినా కానీ జాబుని బట్టి కాదు, జాబ్ ఈజ్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. ఈ మాట నేను ఇప్పుడు చెప్పట్లేదు తెలుసా?
గత 25 సంవత్సరాల క్రితం నుంచి నేను చెప్తున్నాను. అదేవిధంగా అందరికీ జాబులు ఇచ్చి నాకు జాబ్ రాలేదు, అందరూ కూడా సెటిల్ అయ్యారు, నేను సెటిల్ అవ్వలేదు. కానీ అందరికంటే దేవుడు నన్ను ఈ రోజున ఉన్నతమైన స్థితిలో పెట్టాడు. ఎందుకంటే జాబ్ను ఆధారంగా చేసుకోలేదు, జాబ్ను నా సోర్స్గా చేసుకోలేదు నేను, లేకపోతే దేన్ని నేను నా సోర్స్గా చేసుకోలేదు. నా ఫ్రెండ్స్ నాకు ఇచ్చిన సలహా ఏంటి తెలుసా? పెళ్ళి చేసుకున్నామంటే మంచిగా సెటిల్ అయిన అత్తమామలు ఉంటారు చూడు. ఎందుకు రానన్న, ఎందుకంటే నీకు ఉద్యోగం ఉన్నా లేకపోయినా కూడా అంతాలు చూసుకుంటారు. అది ఓ బతికేనా అన్నాను నేను. అలాంటి బ్రతకడం కంటే చావటం మేలని చెప్పాను అనమాట. నేనేమన్నానంటే బాగా సెటిల్ అయిన అత్తమామలు కాదు, బాగా సెటిల్ అయినట్టు నిన్ను వెతుక్కుంటూ వస్తారు ఎటువంటి వారైనా సరే. నువ్వు సెటిల్ అయ్యి వాళ్ళకి నువ్వు చూసే విధంగా ఉండు. అది మగతనం అంటేనే, అది లైఫ్ అంటేనే. హల్లెలూయా. చూద్దాంలే, సాయంత్రానికి ఏమో బియ్యం లేవు వండుకోటకి, ఇల్లు చూస్తే వర్షం కురుస్తుంది, ఈడు అత్తమామలు చూసే స్థితిలో ఉంటాడంట. నువ్వు దేన్నైతే ఆశపడతావో, నువ్వు దేన్నైతే చూస్తావో, ఏనైతే నువ్వు పొందుకోవాలని చెప్పి నువ్వు పలుకుతున్నావో, ఖచ్చితంగా ఈరోజు పలికిన మాట ప్రతిదీ విత్తనంగా మార్చబడుతుంది. అదొనొక రోజున మహావృక్షంగా మార్చబడుతుంది. హల్లెలూయా. ఆ రోజు నేను నా స్కూల్ టైంలో విత్తనాలు వేసాను, ఇవన్నీ కూడా మహావృక్షాలుగా మార్చబడ్డాయి. ఆమేన్, ఆమేన్. ఈరోజు మీరు పాండమిక్ సిచ్యువేషన్లో ఉన్నారేమో, ఈరోజు మీరు భయంకర పరిస్థితిలో ఉన్నారేమో, ధైర్యం అనే విత్తనాలు నాటండి. ఈ రోజున రాబోయే రోజుల్లో మీరు ధైర్యవంతులుగా అనేక మందికి ధైర్యాన్ని పంచేవారుగా అవుతారు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క మానవ జీవితంలో భయం అనేటువంటిది ఆది నుండి ఉందన్నమాట. మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారు ఏం చేశాడంట? పాపంలో పడ్డాడంట. ఎప్పుడైతే పాపంలో పడ్డాడో, తినకూడని పండు తిన్నాడో, తినొద్దన్న పండు తిన్నాడో, చెప్పిన మాట విన్నాడు భయపడతాడు. అంతే కదా. మా స్కూల్లో బ్యాంగిల్ సెల్లర్స్ అనేటువంటి ఒక పోయం ఉండేది 10th క్లాస్లో. బ్యాంగిల్ సెల్లర్స్ అని ఉంటుంది కదా. ఆ పోయం ఇప్పటికీ నాకు వచ్చు. తెలుగులో కూడా ప్రవర్ణ స్వాగతం అని ఒక పాట ఉండేది, అందులో ఒక పాట ఉండేది, అందులో ఒక పద్యం ఉండేది అనమాట. ఇది మాకు హోంవర్క్ ఇచ్చారు, ఇన్స్పెక్షన్ ఉందని చెప్పేసి. అయితే అవి చాలా కష్టంగా ఉంటాయి. ఇప్పుడు కూడా నేను చెప్తాను, కానీ ఇది దేవుని ఒక వాక్యం కాబట్టి నేను చెప్పట్లేదు. కానీ అంతలా చదువు అనమాట. అప్పుడు నేను ఫుల్ స్టాప్ ఎక్కడ, కామ ఎక్కడ, నిద్ర లేగినా కూడా గుర్తుండిపోయేది అనమాట. 70 మంది మా క్లాసు డి సెక్షన్, అంటే డి ఫర్ డింకీ, డి ఫర్ డాంకీ అని చెప్పి మమ్మల్ని ఎగతాళి చేసేవారు అనమాట. అటువంటి సెక్షన్లో చదువుకున్నాను నేను. అయితే మాకు హోంవర్క్ ఇచ్చారనమాట. ఆ ఇన్స్పెక్షన్కి ముందు మా క్లాస్ టీచర్ వచ్చి అడుగుతున్నాడు అనమాట, ఎవరన్నా చెప్తారంటే ఎంతమందికి వచ్చిందంటే అందరూ భయపడుతున్నారు అనమాట. ఇన్స్పెక్షన్ టైంలో ఎవరు నన్ను అడుగుతారు, ఎవరికి రాలేదు. నన్ను అడిగారు అనమాట. నేను ధైర్యంగా లేచి నిలబడ్డాను. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నాకు వచ్చింది, నేను చదివాను కాబట్టి లేచి నిలబడి ధనమని చెప్పాడు. ఎక్కడాకుండా నాన్ స్టాప్లో నేను చెప్పాను. ఎందుకని చూసారా, ఎవరి మనసు దేవుని ఏదో అనుకుంటుందో వాళ్ళు పూర్ణ శాంతికాలు ఉంటారు. ఎవరైతే ప్రిపేర్ అయి ఉంటారో, ఎవరైతే సిద్ధపడి ఉంటారో, దేవుని రెండో రాకడ అందులోకి ఎంత భయం వేస్తుందో చాలామందికి. ఎందుకు తెలుసా? వాళ్ళు సిద్ధపడలేదు కాబట్టి, వాళ్ళు ఏదో లోపం ఉంది కాబట్టి, వాళ్ళు ఏదో లోటు ఉంది కాబట్టి, వాళ్ళు ఏదో సమస్య ఉంది కాబట్టి. అదే సిద్ధపడ్డారు అనుకోండి, దేవుని రాకడ రేపడేనా, హల్లెలూయా, సంతోషంగా ఉంటారు. సిద్ధపడిన వాళ్ళు ధైర్యంగా ఉంటారన్నమాట. కాబట్టి ఎవరి దగ్గర అయితే సబ్జెక్ట్ ఉందో, ఎవరి దగ్గర అయితే దేవుని వాక్యం ఉందో, ఏ సమస్య ఇచ్చినా రానే. సమస్యకి సమస్య నేను, ఎందుకంటే నేను ఆల్రెడీ సిద్ధపడి ఉన్నాను. ఐఎమ్ రెడీ. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనం మనం చదివినట్లయితే అక్కడ ఏమని ఉన్నదంటే, ఆదికాండం 3వ అధ్యాయం 8వ వచనంలో, చల్లపూటను ఆదామును అతని భార్య తోటలో సంచరించుచున్న దేవుడని యెహోవా స్వరం విని దేవుడని యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యన దాగుకొనగా దేవుడని యెహోవా ఆదామును పిలిచి, నీవెక్కడున్నావా నేను? అందుకతడు, నేను తోటలో నీ స్వరం వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాక్కొంటినా నేను. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడంటే భయపడ్డాడంట. అసలు ఈ భయం ఎలాగొచ్చింది దీనికి? భయం ఎందుకు వచ్చింది? సైతానిగాడు మాట విన్నవాడు భయపడతాడు, లోకం మాట విన్నవాడు భయపడతాడు, డాక్టర్ మాట విన్నవాడు భయపడతాడు, పరిస్థితుల మాట విన్నవాడు భయపడతాడు, దేవుని మాట విన్నవాడు ధైర్యపడతాడు. యోహాను 16:33 అదే చెప్తున్నాడు, ఈ లోకంలో నీకు శ్రమ వస్తుంది, ఇబ్బంది వస్తుంది, బాధ వస్తుంది, నష్టం వస్తుంది, కష్టం వస్తుంది, ఏదొచ్చినా కానీ ధైర్యంగా ఉండు. హల్లెలూయా.
భయపడకు, నేనే, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలం నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నీకు సహాయం చేయవాడు నేనే, నేను విడిపించేవాడు నేనే. హల్లెలూయా. నమ్ముతున్నారా? యేసుప్రభు ఈ మాటలు చెప్పాడని నమ్ముతున్నారా? నమ్మినట్లయితే మీరు అస్సలు ఆందోళన చెందరు, భయం చెందరు, దిగులు చెందరు. ఎప్పుడు కూడా ఫేస్ కలకల్లాడుతూ ఉంటుంది అన్నమాట. సంతోష హృదయము ముఖానికి తేటనిస్తుంది. తేటగా ఉందా మీ ముఖం? బాధగా ఉందా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? నువ్వు ఏ పని చేస్తున్నా సరే. నేను రైల్వే స్టేషన్లో నుంచి ఉంటే ఒక అతను చక్రాల బండి మీద ఏదో మోసుకుని ఎంత గొంతులు వేసుకుంటూ వెళ్తున్నాడు. మా ఆవిడ అంటది, అసలు ఎంత ఎంజాయ్ చేస్తున్నాడు ఆ పనిలో. చిన్న పనే. నాకు ఇస్తే ఆ రోజుకి నాకు ఆ వ్యక్తికి ఏమైనా 100, 200, 500 కూడా ఇవ్వరేమో, అంత కూడా ఇవ్వరు. కానీ అసలు ఆ రైల్వే స్టేషన్కి నేను కింగ్ అన్నట్టుగాను ఆయన చిరిగిపోని బట్టలు వేసుకుని మొత్తం ఈ రాజ్యం నాదే, నేనే రాజుని అన్నట్టుగాను ఎంత ఆనందంగా గొంతులు వేసుకుంటూ దాన్ని గెంటుకుంటూ వెళ్తున్నాడంటే, నువ్వు చేసే పనిని బట్టి నువ్వు ఆనందించకూడదు, నిన్ను బట్టి నీ పని మార్చబడాలి. హల్లెలూయా. నిన్ను బట్టి నీ పరిస్థితులు ఆనందంగా మార్చబడాలి. నిన్ను బట్టి చూసిన వారు ఆనందం పొందుకోవాలి. హల్లెలూయా. ఆనందానికి కేంద్రంగా, నిలయంగా నువ్వు మారిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. నన్ను అనేవారనమాట, వాళ్ళు మొఖం చూడకూడదు, ఏంటంట వాడేసిన సోడా బుడ్డ అంట, మరి ఎలా ఉంటుందో తెలియదు కానీ నాకు అని భలే మాట్లాడేవారు స్కూల్లోను. అలా ఉండకూడదు. మనం ఎలా ఉండాలంట? బ్రైట్గా ఉండాలి, ఆనందంగా ఉండాలి. నీ ముఖం చూసి ఎదురు బాధ అంతా పోవాలన్నమాట. చూడండి, చిన్నపిల్లల చూతులకి ఎటువంటి వాడైనా ఏం చేస్తాడు? ఎత్తుకోవాలనిపిస్తుంది, ముద్దెట్టుకోవాలనిపిస్తుంది, హత్తుకోవాలనిపిస్తుంది. అలాగే మనం కూడా ఎలా ఉండాలంట? లోకంలో బాధ అంతా మన ముఖంలో కనిపిస్తుంది. చాలామందిలో ఉండొచ్చు, బాధలు ఉంటాయి, కానీ నువ్వేం చేయాలంటే ఆ బాధలను అధిగమించాలి. హల్లెలూయా. 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 నేను 2020 ఆ టైంలో ఒక వీడియో చేసి పెట్టాను. ఏంటంటే అప్పుడు మాకు అంత టెక్నాలజీ లేదు కాబట్టి చిన్న కెమెరా పెట్టి కూర్చుని లైవ్ ఇచ్చేవాళ్ళు అనమాట. రోజు కూర్చుని నేను వాక్యం చెప్పాలి, అందరినీ అద్భుతంగా వాక్యం చెప్తూ ఉన్నాను. కానీ మాకు ఉండేది ఒకటే చైర్ ఉండేది, అది కూడా దాని మీద ఉన్నటువంటి స్పాంజ్ ఏమైందంటే మా పిల్లలు అది చేసి ఇది చేతులకి, టాయిలెట్లు వేసి అది చేతులకి మొత్తం వీక్ అయిపోయి ఇరిగిపోయి పోయిందనమాట. ఇంకేం చేస్తాం, అది వేసుకున్న ఒకటి వేసుకుపోయిన ఒకటి అని చెప్పి ఆ స్పాంజ్ తీసి పడేసి ఓన్లీ ఐరన్ ఫ్రేమ్ ఒకటే ఉంది, దాని మీద కూర్చుని నేను వాక్యం చెప్తున్నాను అనమాట. చూసి వాళ్ళందరికీ ఎలా ఉంటుంది? చాలా అద్భుతంగా ఉంటుంది. ఒక రోజు ఏం చేశాను, చాలామంది జీవితంలో చిన్న సమస్య వచ్చినా బాధపడిపోతారు, కానీ ఎటువంటి సమస్య వచ్చినా కూడా సమస్య మనల్ని ప్రభావితం చేయకూడదు, మనం సమస్యను ప్రభావితం చేయాలి. హల్లెలూయా అని చెప్తూ ఇంతకాలం మీకు ఇంత అద్భుతమైన వాక్యం చెప్తున్నాను. కానీ నేను ఎటువంటి ప్లేస్లో కూర్చున్నాను చూడని చెప్పి ఇట్లా కెమెరా తిప్పేసరికి అయ్యో బాబు ఎంత ఏడుపో జనాలు. అసలేని అంత కష్టాన్ని అనిపించారు మీరు, అంత బాధను అనిపించారా? యేసుక్రీస్తు ప్రభువు అంతకన్నా ఎక్కువ బాధను అనిపించాడు. సిలువలో ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం ఉండగానే మరి చేతుల్లో మేకులు కొట్టాడు, కొరడాలు కొట్టి, ఇంత భయంకరమైన సమస్య అది అంతా కూడా ఆయన ఆనందంగా స్వీకరించాడు. ఎందుకనంటే నీ కోసం, నా కోసం. హల్లెలూయా. ఆయన పొందిన గాయాలతో నీకు స్వస్థత ఇచ్చాడు. ఆయన సిలువలో మరణించడం ద్వారా నిత్య రాజ్యానికి నిన్ను నన్ను వారసులుగా చేశాడు. హల్లెలూయా. హల్లెలూయా. నాకు మరి చిన్నతనం నుంచి చాలా విన్నాను. ఏమనంటే ప్రభు బల్ల దగ్గరికి వెళ్ళినప్పుడు అంట ఏం గుర్తు చేసుకోవాలంట? ఏం గుర్తు చేసుకోవాలి? పాపాలు. ఎవరితో మీరు ఏం పాపం చేశారో, ఏ తప్పు ఏం చేశారో, ఎవరిని తిట్టారు, ఎవరిని కొట్టారు, ఏం చేశారో, మీ లోపాలు ఒప్పుకోండి, మీ శాపాలు ఒప్పుకోండి, మీ పాపాలు. ఇదే నాకు అలవాటు అయిపోయింది. కానీ నేను బైబిల్ చదువుతుంటుంటే ఆ కొరింథీ పత్రికల కొద్దికి ఏమనుంది అక్కడ? పౌలు గారు ఏం చెప్తున్నాడు? దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపం చేసుకోండి. మరి ఇదేంటి దేవుడేమో నన్ను జ్ఞాపం చేసుకుంటే వీళ్ళందరూ పాపాలు జ్ఞాపం చేసుకుంటున్నారేంటి, వీళ్ళందరూ దోషాలు జ్ఞాపం చేసుకుంటున్నారేంటి కదా? విన్నారా? అందుకనే ప్రతిరోజు పొద్దుట నేను ఏం చెప్తానంటే ఈ ప్రభు బల్ల తీసుకున్నప్పుడు దేవుడిని జ్ఞాపం చేసుకోవాలి. హల్లెలూయా. యేసయ్యని జ్ఞాపం చేసుకోవాలి. ఎప్పుడైతే ఆదాము అంటే మన ఆదిమ తండ్రి గారు ఎప్పుడైతే పాపం చేశాడో, పాపం వల్ల వచ్చిన జీతం మరణం కదా, అక్కడి నుంచి భయం స్టార్ట్ అయిందంట. ఆ భయము ఆ రోజు నుంచి మరి ఈ రోజు వరకు కూడా మన ఆది తండ్రి అయినటువంటి ఆదాం పాపంలో పడ్డాడు. ఆ పాపంలో పడినటువంటి రోజు నుంచి భయం మొదలైంది. ఆ భయం వెంటాడుతూనే ఉన్నది.
ప్రజలు నాటి నుంచి నేటి వరకు కూడా మరి ఎంతటి వారైనా సరే ఏదో సమయంలో భయపడుతూనే ఉంటున్నారు. 366 సార్లు బైబిల్లో భయపడకుడి అనే పదం ఉందని ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? ఏమో బ్రదర్, చాలామంది పాస్టర్లు చెప్తుంటే విన్నాము, మేము కూడా చెప్తూ ఉన్నాం. అంతేనా? రాసుకోండి మరి ఇలాంటి విషయాలు. బైబిల్ గ్రంథంలో 365 సార్లు మరి ప్రోత్సాహకరమైనటువంటి మాట ఉంది. ఇది ఏంటంటే భయపడకుడి. ఇది లెక్క పెట్టింది ఎవరు? 365 సార్లు ఇది బైబిల్లో ఉన్నదని చెప్పి లెక్క పెట్టింది ఎవరు అని చూసినట్లయితే ఆయన పేరు లాయిడ్ ఓగ్లీవి అనేటువంటి ఆయన దీన్ని మరి లెక్క పెట్టి బైబిల్లో 365 సార్లు భయపడకుడి అనేటువంటి మాట ఉందని చెప్పి లెక్కపెట్టి చెప్పింది ఎవరంటే లాయిడ్ ఓగ్లీవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నేటి తరం అంటే ప్రస్తుత జనరేషన్కి ఈ యొక్క భయాలకి అంతే లేదనమాట. పక్కన ఇప్పుడు బొద్దింక వచ్చిందనుకోండి, అందరూ లేచి పరిగెడతారనమాట. చిన్న బొద్దింకకి ఎంత భయపడతారు? మా అమ్మగారు అయితే చాలా భయపడి చిన్నప్పుడు చిన్న కప్పు వచ్చినా చిన్న ఏదైనా వచ్చినా సరే పెద్ద కేకేసేది అనమాట చిన్నతనం నుంచి. ఇంకా మాకు ఏదో అయిపోయినట్టు అనిపించింది అనమాట. చిన్న విషయానికి చాలా పెద్ద కేకేసేది అనమాట. ఈరోజు చాలామంది అటువంటి వారు ఉంటారన్నమాట. చిన్న విషయాలకి చాలా పెద్ద భయపడుతుంటున్నారు. ఒక చర్చిలో ఒక సేవకుడు వాక్యం చెప్తున్నాడంట. ఏంటంటే అందరూ కూడా దేవుని సన్నిధిలో చాలా జాగ్రత్తగా ఉండాలి, దినములు చెడ్డవే, సమయం పోనీయద్దు, సద్వినియోగం చేసుకోండి, ఎందుకంటే సైతానుగాడు ఎవరిని మృంగుదునా అని చెప్పి సింహం వలె గర్జిస్తూ ఉన్నాడు అని చెప్తుంటే ఈ యొక్క వాక్యం వింటూ ఉన్నటువంటి వారు ఒక స్త్రీ ఆ చర్చిలో చివరిని కూర్చున్నదనంట. ఈ చివరిని కూర్చున్నటువంటి సమయంలో ఏం జరిగిందంటే ఆ ఊరిలో ఒక జాతర జరుగుతూ ఉన్నది. ఈ జాతర జరుగుతున్నప్పుడు ఏమైంది, ఊరేగింపు జరుగుతుందనమాట. ఆ ఊరేగింపులో ఏం చేశారు, రకరకాల వేషాలు వేశారు. కుక్కలాగా, పిల్లిలాగా, జంతువుల వేషాలు వేస్తారు కదా. ఒకడు ఏం చేయడంటే ఈ సింహం వేషం వేసి ఈ సింహం తలకాయ ధరించుకున్నాడు అనమాట. ఇలా ధరించుకుని వాడు తోక పెట్టుకుని ఇలా నడుస్తూ ఉన్నాడు అనమాట. అయితే ఇది ఏమైంది, ఈ ఊరేగింపు వెళ్ళేసరికి ఏమైందంటే కొంత దూరం వెళ్ళేసరికి సడన్గా వర్షం వచ్చిందంట. వర్షం వచ్చినప్పుడు ఏం చేస్తాడు, వాళ్ళ వేషాల్లో కదా ఉంటా, నిజమైన వాళ్ళు కాదు కదా. ఎప్పుడైతే భయంకరమైన వర్షం వచ్చిందో ఎటు వాళ్ళు అట్లు పరారైపోయారంట, పరుగులు తీశారంట. ఈ సింహం వేషం వేసినోడు ఏం చేయడంట, గబగబా వచ్చి ఆ చర్చికి ఇది ఉంటుంది కదా, అది ఏమంటారు బయట గేటు, అలాంటి గేట్ ఉంటుంది కదా. గేట్ అంటే మనకి ఇది పక్కా బిల్డింగ్ కాబట్టి ఇది వేరు. అక్కడేంటి హట్ అనమాట, తాటాకుతో కట్టినట్టు గుడిసె అనమాట. వచ్చేసి ఈ యొక్క సింహం వేషం వేసుకున్నాడు ఏం చేయడంట, ఆ చర్చికి వెళ్ళేటువంటి గేట్ ఉంటుంది కదా, ఆ వర్షం పడుకుంటుందని చెప్పి అక్కడ నుంచి ఉన్నాడంట. ఎక్కడ, గేట్ దగ్గర నుంచి ఉన్నాడంట. ఇప్పుడు ఈవిడ ప్రార్థన చేస్తూ ఉన్నది. పాస్టర్ గారు ఏం చెప్పారు, సైతానుగాడు గర్జించే సింహం వలె ఎవరిని మిరింగుదునా అని చెప్పి అనేసరికి ఆవిడ కళ్ళు తెరితలోకి నిజంగాను ఇప్పుడు ఏమున్నది అక్కడ, సింహము ఇలాగా రెడీగా ఉన్నదనమాట. ఇంక ఈవిడికి ఈ ప్రాణం ఎలాగుంటుంది ఇప్పుడు అక్కడ. పాస్టర్ గారు అలా చెప్పాడు, ఇలా కళ్ళు తెరిచింది ఎందుకో చూతులోకి, నిజంగా అక్కడ ఇట్లా అవుతున్నాడు అనమాట. చలికి ఆ వేషం వేసుకుని ఆ వర్షానికి భయపడతా ఇలా ఉంటే ఇంకా ఈవిడ చూడాలి పెద్ద పెద్ద కేకలేసి, పాస్టర్ గారు ఆల్రెడీ వచ్చేసాడు సైతాన్ గాడు, మింగటాకు రెడీగా ఉన్నాడు అని చెప్పేసి అనేసరికి ఇంకా పాస్టర్ గారు ఇంకా గట్టిగా ప్రార్థన చేయడం మొదలు పెట్టాడంట. నిజమేనేమో ఈవిడికి ఏదైనా దర్శనం కనపడుతుంది ఏమని చెప్పేసి ఇంకా చర్చ అంతా కూడా గందరగోళం అయిపోయిందంట. తీరా చూస్తేలోకి ఏంటి అది ఇంతకని ఆ పగటి వేసగాళ్ళు అంటారు కదా, ఆ వేషం వేసుకున్నటువంటి వాడు అంట. ఈ రోజున చాలామంది మిథ్య అంటే నీడకు భయపడుతూ ఉన్నారు. వాళ్ళ నీడను చూసి వాళ్ళే భయపడుతుంటుంటారు. భయపడ్డారు మీరు ఎప్పుడన్నాను? సరదాగా ఇంట్లోకి ఒంటరిగా వెళ్తారన్నమాట. ఈ లోపల సడన్గాను మీరు చూసుకోకుండా సడన్గా చూసుకుంటారు, నీడ అని చెప్పి గుండె జల్లు ఉంటుంది అనమాట. హార్ట్ బీట్ స్పీడ్ అయిపోతుంది అనమాట. మళ్ళీ నార్మల్ అవడానికి చాలా టైం పడుతుంటుంది. ఈరోజు చాలామంది జీవితాలు ఈ విధంగా భయపడుతూ ఉన్నారు. దేనికి భయపడుతున్నారంటే నీడకు భయపడుతూ ఉన్నారు. కానీ దేవుని వైపు చూసినట్టు ఏమొస్తుందంట, యెహోవా ఒకరికి ఎదురుచేవారు నూతన బలం పొందుకుంటారంట, ధైర్యం పొందుకుంటారంట. పేతురు నడకను ప్రారంభించాడు. దేవుని వైపు చూసినప్పుడు ధైర్యంతో వెళ్ళిపోయాడు, అలలను తొక్కుకుంటూ వెళ్ళిపోయాడు, సముద్రం మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఏది పట్టించుకోలేదు, వెనక ఎంతమంది ఉన్నా సరే ఎవరిని పట్టించుకోలేదు. కానీ యేసయ్య వైపు చూసినప్పుడు చక్కటి ధైర్యంతో ముందుకెళ్ళాడు. ఎప్పుడైతే లోకం వైపు చూశాడో, ఎప్పుడైతే అల వైపు చూశాడో వెంటనే ఏమొచ్చిందంటే ఆయనకి భయము. భయం మనిషిని ఏం చేసింది, మునిగిపోయేలా చేసింది. భయం మనిషిని ఏం చేసింది, సమాధి వైపు నడిపించింది.
కాబట్టి ఈ రోజున భయాలు అనేక రకాలు ఉన్నాయి. అపజయం, ఎక్కడ అపజయం పొందుతాననే భయం, మరణం. కొంతమంది చావు దగ్గరికి అసలు వెళ్ళరు. మీలో అటువంటి వారు ఎవరన్నా ఉన్నారా? ఎవరన్నా చనిపోయారంటే అస్సలు అక్కడికి వెళ్ళరు. ఎందుకనంటే ఎక్కడ నేను చనిపోతాను, ఎక్కడ ఆ మరణం నాకు వస్తుందో, ఇలాగ చాలామంది భయపడుతుంటుంటారు. వ్యాధుల గురించి భయపడతారు. అమ్మో తల్లి లేదు పిల్లలు లేదు, కరోనా వైరస్ వచ్చినప్పుడు అంతే గదిలో పడేసి తలుపేసేస్తారు, అంతే కదా. చిన్న హోల్ పెట్టి అందులో నుంచి ఆహారం పంపించారు. కొంతమంది అయితే అది కూడా లేదు. ఎందుకని? ఆ వ్యాధి నాకెక్కడ వస్తుందో అనేటువంటి భయం. కొంతమందికి ఒంటరితనం కదా, ఒంటరితనంలో భయపడుతుంటారు. కొంతమందికి తిరస్కార భావం. ఇలాగా అనేక రకాలైనటువంటి బాధల వల్ల, దరిద్రత వల్ల మరి వాళ్ళ యొక్క హక్కులు కోల్పోతూ ఉన్నారు, అనేక సమస్యలు ఇరుక్కుపోతున్నారు. కారణం ఏంటంటే అన్నిటికీ భయం. ఇదిగో మరి నెక్స్ట్ టైం ఎదురుకు నాకు జాబ్ ఉంటుందో లేదో, నెక్స్ట్ టైం నాకు ప్రమోషన్ వస్తుందో లేదో, నెక్స్ట్ టైం వాళ్ళు ఏమంటారో ఏంటో, నెక్స్ట్ టైం ఇదిగో సంబంధం వచ్చి చూసుకుని వెళ్ళారు, మళ్ళీ వాళ్ళు ఫోన్ చేస్తారు లేదో, లేకపోతే ఈ కట్టిన విషయం వాళ్ళు ఏమంటారు, లేకపోతే మరి మా అత్తోరు ఏమంటారు, మా మామగారు ఏమంటారు, నేను అక్కడికి వెళ్ళాక ఎలా, ఇలా ప్రతిదీ ఏం చేస్తున్నారంట? భయము 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 భయము. ఇలా భయపడటం వల్ల ఏమవుతుందంట? ఉరి వస్తూ ఉన్నది. కాబట్టి మనం భయపడకూడదు అంటే ఏం చేయాలి? యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకోవాలంట. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఒక 5 విషయాలు చెప్తాను, ఇవి రాసుకుంటే చాలా మంచిది. దేవుడు యెషయా గ్రంథం 43వ అధ్యాయం 5వ వచనంలో ఒక చక్కటి మాట, నీకు ధైర్యం తెచ్చేటువంటి మాట సెలవిస్తూ ఉన్నది. అక్కడ ఏంటంటే యెషయా గ్రంథం 43:5లో మనం చదివినట్లయితే, భయపడకుము నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. మా ఇల్లు, మేముంటున్న రెంట్ ఇల్లు చాలా పెద్దగా ఉంటుంది అనమాట. కిచెన్ ఈ చివరి ఉంటుంది, బెడ్రూమ్ ఆ చివరి ఉంటుంది. ఇంకా పార్క్ వెళ్ళవసలు ఇందులో వాకింగ్ చేయాలంటే మా దాంట్లో 2 సార్లు నడితే సరిపోతుంది అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఈవినింగ్ టైంలో మేమంతా హాల్లోనో లేకపోతే కొంచెం కిచెన్కి దగ్గరలో కూర్చొని ఉంటుంటాం. సడన్గా నా పెద్ద కూతురు వాష్రూమ్కి వెళ్ళాలంటది. వెళ్ళమంటే నేను వెళ్ళను. ఎందుకని? భయం. మరి అప్పుడు ఏం చేయాలి? నాన్న నువ్వు రా అంటది. నేను జస్ట్ అక్కడ దాకా కొంచెం ముందు దాకా వెళ్ళి అక్కడ నిలబడ్డాను అనుకోండి, చాలా పాటలు పాడుకుంటే హ్యాపీగా గొంతులు వేసుకుని లోపలికి వెళ్ళి వచ్చేస్తుంటుంది. ఎందుకని అంటారు? ధైర్యం. మా నాన్న నాతో ఉన్నాడు. హల్లెలూయా. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, భయపడకు నేను నీకు తోడై ఉన్నాను. ఆమేన్. సడన్గా వాష్రూమ్లోకి వెళ్ళి ఒకసారి ఏమవుతుంది? పవర్ పోతుంది. ఎట్లా ఉంటుంది? భయం వేస్తుంది కదా. అప్పుడు ఏం చేస్తాం? తలుపు కొట్టి, అమ్మా నేను ఇక్కడే ఉన్నాను, భయపడొద్దు. హల్లెలూయా. అలాగే దేవుడు ప్రతి క్షణము నీకు ఏం చెప్తున్నాడంటే, భయపడకో నేను నీకు తోడుగా ఉన్నాను. ఎప్పుడు తోడుగా ఉంటాడంటే దేవుడు? ఎప్పుడైనా తోడుగానే ఉంటాడు. మరణం వరకు నీకు తోడుగా ఉంటాడు, యుగ సమాప్తి వరకు నీకు తోడుగా ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు గ్యాస్ సిలిండర్ లేదు మనకి, అంతే వెంటనే భయం వచ్చేసింది. అసలు దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అనేటువంటిది ఏమన్నా ఆలోచన ఉన్నదా మీకు? దేవుడు మన పక్షం ఉండగా మనకి విరోధి ఎవడు? మరి నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమైనా వర్ధిల్లుతుందా? వర్ధిల్లదు. ఇప్పుడు నీకు విరోధంగా ఏ ఆయుధం వర్ధిల్లుతుంది? ఏ ఆయుధం రూపించబడింది? ఇప్పుడు గ్యాస్ లేదనేది ఒక ఆయుధం అనుకుందాం, నీకు విరోధంగా రూపించబడ్డది. లేకపోతే నిరుద్యోగం అనేటి ఒక ఆయుధం, గొడ్రాలతనం ఆయుధం, ఇవన్నీ నీకు వ్యతిరేకంగా రూపించబడ్డాయి. నువ్వేం చేస్తున్నావు? దాన్ని చూసి భయపడుతున్నావు. ఎప్పుడైతే భయపడతావో బలహీనమైపోతావు. మరి ఏం చేయాలంటే ధైర్యంగా ఉండాలి. ఏది నాకు ఎంత మాత్రమో హాని చేయదు, ఎందుకంటే దేవుడు నా పక్షంగా ఉండగా నాకు విరోధి ఎవడు? హల్లెలూయా, హల్లెలూయా. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ విత్ యూ. భయపడకు, దేవుడు నీకు తోడై ఉన్నాడు, నేను నీకు తోడై ఉన్నాను అని చెప్పి దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. అదేవిధంగా యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుడు ఒక అద్భుతమైన మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏంటంటే, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడినై ఉన్నాను, దిగులు పడకము. హల్లెలూయా. అబ్బా, భయం లేని వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? దిగులు లేని వాళ్ళు ఎవరున్నారు? ఎందుకమ్మా దిగులు అంటే, అదే బ్రదరు పిల్లల పెళ్ళిళ్ళు ఎలాగవుతాయి నాకు అర్థం కావట్లేదు, నాకు వయసు చూస్తే మీదకి వచ్చేసింది, ఇంట్లో చూస్తే మా గతం లేరు. దిగులు కదా. కొంతమందికి ఇదిగో వాడు 10th క్లాస్ పాస్ అవుతాడో లేదో నాకు అదో దిగులు,
వాళ్ళకి మంచి మార్కులు వస్తాయి లేదు, ఇది ఒక దిగులు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట, ఏంటంటే గాడ్ ఈజ్ యువర్ గాడ్. దేవుడు ఏమైనాడంటే నేను నీ దేవుడినయ్యానని చెప్పి దేవుడే చెప్తున్నాడు. దేవుడే నీ దేవుడైతే, యేసయ్యే నీ దేవుడైతే నీకు ఎందుకు భయం ఇంకా అసలేని? ఇప్పుడు నువ్వు ఒక కోటీశ్వరుడు కుమారుడు అయితే స్కూల్ ఫీజు ఎలా కట్టాలని భయం ఉంటుంది నీకు? ఆందోళన ఉంటుందా? ఇప్పుడు కోటీశ్వరుడికి ఈ గ్యాస్ సిలిండర్ ఎలాగొస్తుంది ఏమైనా భయం ఉంటుందా? అసలు ఆలోచన ఉంటుందా? అసలు దాని గురించి పట్టించుకుంటారా? మనం ఎందుకని అలా భయపడుతున్నాం అంటే, నువ్వు కోటీశ్వరులకి అయినటువంటి గొప్ప దేవుడు బిడ్డవన్న సంగతి నీకు తెలియదు. ఎందుకని ఆ సత్యం తెలిసిన రోజు నువ్వేం చేస్తావంటే, లోకం ఏమైనా సరే లోకంతో సంబంధం నాకు లేదు, ఈ లోకానికి వేరే జీవించడం దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఈ లోకం ఆలోచించినట్టుగా నేను ఆలోచించను, ఈ లోకానికి క్వైట్ ఆపోజిట్గా నేను ఆలోచిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసం దేవుని వైపు చూస్తుందంట, సమస్యలు భయాల వైపు కాదు. విశ్వాసము దేవుని వైపు చూస్తుంది. విశ్వాసం అంటే ఏంటంటే దేవుని వైపు చూసేలా చేసేదే విశ్వాసం. భయం వైపు, సమస్యల వైపు, ఆందోళన వైపు చూసేటువంటిది కాదు. ఇక్కడ ఈరోజున చాలా జాగ్రత్తగా వినవలసిన విషయాలు చాలా ఉన్నాయన్నమాట. నీలో ఉన్నటువంటి భయం దేవునికి నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికకు ఒక అడ్డంకిగా మారిపోతుందంట. ఏంటంటే నీలో ఉన్న భయం దేవుడు ఒక ప్రణాళికను చేశాడు. నీకు మంచి ఉద్యోగం ఇవ్వాలి, మంచి వివాహం చేయాలి, మంచి స్థితిలో పెట్టాలని ఒక ప్రణాళికను దేవుడు సిద్ధం చేస్తే, ఆ ప్రణాళిక రీచ్ అవ్వాలి కదా. నువ్వు రీచ్ అవ్వకుండా ఏం చేస్తావు? ధైర్యంగా ఉంటే ఈజీగా వెళ్తావు. కానీ భయపడితే దేవునికి నీకు మధ్య ఒక అడ్డంకి, ఒక ఆటంకం ఏర్పడిపోయిందంట. సో దానివల్ల ఇప్పుడు యోబు చూడండి, దేవుడు చెప్పాడనమాట, నా భక్తుడు నీతిమంతుడు అని చెప్పి. దానికి తగినటువంటి జీవితం జీవించడం లేదు యోబు. అలా ఉన్నాడు కాబట్టి దేవుడు అనుకున్నటువంటి రెండంతల ఆశీర్వాదానికి యోబు వారసుడయ్యాడు. హల్లెలూయా. యోబు స్వతంత్రించుకోగలిగాడు. ఆమేన్. కాబట్టి నీలో భయం దేవునికి నీ పట్ల కలిగినటువంటి ప్రణాళికకు ఒక అడ్డంకిగా, ఒక ఆటంకంగా, ఒక అడ్డుబండగా మారిపోయిందేమో ఒక్కసారి ఆలోచన చేసుకోండి. ఎందుకంటే భయము కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. మరి ఏం చేశారంట? ఇంద్రియ నిగ్రహం కలిగినటువంటి ఆత్మని దేవుడు మనకి ఇచ్చాడు. పిరికితనం గల ఆత్మ దేవునికి ఇవ్వలేదు. బైబిల్ కదా ఇంకో మాట ఉంది, ఏంటంటే పిరికి వారు దేవుని రాజ్యానికి, అబ్బా అన్నీ తెలుసు కానీ మాత్రం మనం భయం లేని క్షణం ఒకటి ఉండదు అనమాట. పిరికి వాళ్ళుగా ఇప్పుడు సడన్గా 2 గన్నలు పట్టుకుని వచ్చి యేసు ప్రభు దేవుడు అన్నారంటే కాల్చిపడతామన్నారు అనుకోండి, ఖాళీ చైర్లు తప్పకుండా ఏముండవు కదా. ఒక పాస్టర్ గారంట మరి ఎంతో కాలంగా సువార్త ప్రకటించి ఏం చేయడంటే పెద్ద మహాసభ ఏర్పాటు చేయడంట. ఆ మహాసభలోకి అనేక మందిని ఆహ్వానించాడంట. ఆహ్వానించి ఈరోజు చాలా స్పెషల్ గెస్టులు మనకు వస్తూ ఉన్నారు అని చెప్పి అనౌన్స్మెంట్ చేశాడంట. ఈ యొక్క పాస్టర్ గారు వీళ్ళందరిని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సమయంలో సడన్గా ఒక 2 మంకీ క్యాపులు పెట్టుకుని వచ్చారంట, బ్లాక్ డ్రెస్ వేసుకుని వచ్చారంట, 2 గన్నలు పట్టుకుని వచ్చారంట. వచ్చి ఇదిగో ఇక్కడ ఎవరైతే యేసు ప్రభుని ఆరాధన చేస్తున్నారో వాళ్ళందరినీ మేము కాల్చిపడేస్తాం, కానీ ఒక అవకాశం, యేసు ప్రభుని మేము ఆరాధించమిక, యేసు ప్రభుని మేము నమ్ముకోము కాబట్టి యేసు ప్రభుని విడిచిపెట్టేస్తాం అన్న వాళ్ళందరూ వెళ్ళిపోవచ్చు, మేమేమనం. ఎవరైతే యేసే దేవుడు, యేసే గొప్పవాడని నమ్ముతారో వాళ్ళంతా ఇక్కడ కాల్చబడేస్తాం అని అంటే మొత్తం అందరూ వెళ్ళిపోయారంటండి. కానీ ఒక 2 మాత్రం నిలబడ్డారంట. నిలబడి ఏమా మీరు వెళ్ళరా అంటే, లేదండి యేసు ప్రభు దేవుడు కాదని బయటికి వెళ్ళి బ్రతకడం కంటే యేసు ప్రభు దేవుడే అని చెప్పి దేవుని కొరకు ఇక్కడ మేము సజీవంగా మరి హతసాక్షులు అయిపోవటమే దేవునికి మహిమ. కాబట్టి మీరు మమ్మల్ని కాల్చినా ఏం చేసినా ఈ సన్నిధిలోనే ఉంటాము అని చెప్పారంట. వెంటనే మంకీ క్యాపులు తీశారంట. వాళ్ళే స్పెషల్ గెస్టులు అనమాట. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళే మరి బయట నుంచి ఆహ్వానించబడిన గొప్ప సేవకులు అనమాట. అప్పుడు చెప్పారంట పాస్టర్ గారు, కూర్చోండి, పొట్టంతా పోయింది, అసలైనటువంటి కాయలు, అసలైనటువంటి నిజమైనటువంటి విశ్వాసులు మిగిలారు, మాకు ఇళ్ళే కావాలి. యేసుక్రీస్తు ప్రభువు 5 రొట్టెలు 2 చేపలు పంచి పెడితే ఎంతమంది తిన్నారు? యేసు ప్రభువు సిలువ వేసినప్పుడు ఎంతమంది ఉన్నారు చూసారా? యేసు ప్రభువు వారికి మిగిలినటువంటిది 12 మంది మిగిలారు, రోషంగా మిగిలినవారు. కాబట్టి దేవుడు అద్భుతాలు చేస్తే పొందుకోవడానికి అనేక మంది వస్తారు. పలానా సేవకుడు, పలానా జాషువా బ్రదరు ఇలా మాట అన్నాడంటే అలా అద్భుతం అనుకోండి, ఇంకా మనకి ఇక్కడ సికింద్రాబాద్ సరిపోతుంది, ట్రైన్లు అన్నీ బిజీ అయిపోతాయి. ఎందుకంటే
పంచిపెడుతున్నాం కదా అద్భుతాలు. అక్కడికి వెళ్తే అద్భుతం, అక్కడికి వెళ్తే ఉద్యోగం, అక్కడికి వెళ్తే పెళ్ళి, అంత జనం ప్రపంచం అంతా ఇక్కడ ఉంటుంది అనమాట. చూడండి, స్వస్థత గుడి కంటే జనం నిండిపోతుంటారు అన్నమాట. లేకపోతే మీకు అభిషేకంతో రండి అంటే జనం నిండిపోతారు. అంతేగాని వాక్యం ద్వారా తాళపు చెవి మీకు ఇస్తాము, మీ లైఫ్ మీరు ఎలా జీవించాలో నేర్పిస్తాము, ఎటువంటి శ్రమ వచ్చినా కూడా ఎలా జయించాలో నేర్పిస్తాం. మాకు ఎందుకు అవన్నీ అవసరం లేదు. ఆ పాటలు ఏదో మీరు పడాలి, ఆ బాధలు ఏదో మీరు అనుభవించాలి, ఆ ఉపవాసాలు ఏదో మీరు ఉండండి, ఆ పాటలు ఏదో మీరు పడండి, మీరు అభిషేకించబడండి, మీరు చేస్తే అద్భుతం పొందుకోవాలి. మేము అట్లా మీరు రెడీ అవ్వి రండి, అప్పుడు మేము లైన్ కడతాం వచ్చి కదా. మేము మాత్రం ఏమి చేయం, మాకు వాక్యం చదవం, మేము ప్రార్థన చేయం, మేము ఏమీ చెయ్యం. అంతా మీరు చేసుకుని అభిషేకించబడి మీరు పవర్ చేత నింపబడి వచ్చి మమ్మల్ని ముట్టితే తట్టితే అద్భుతాలు జరిగిపోవాలి. అలా చెప్పండి. ఎంత దూరం నుంచి అయినా వస్తాం, ఎంత డబ్బు అయినా ఖర్చు పెట్టుకుని వస్తాం. ఇది ట్రెండ్ ప్రజెంట్ అంతా కూడా. కానీ దేవుడు ఏమన్నా తెలుసా? సమస్త జనులను శిష్యులుగా చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. శిష్యుడు స్వస్థత కొరకు ఎదురు చూడలేదు, శిష్యుడు అద్భుతం కొరకు ఎదురు చూడలేదు, శిష్యుడు అద్భుతం చేశాడు. ఆమేన్. శిష్యుడు ఆకలితో అలమటించిపోలేదు, శిష్యుడు ఆకలిగా ఉన్నటువంటి వారిని గుర్తించి వారు ఆకలి తీర్చడానికి ప్రయత్నం చేశాడు. అటువంటి వారిని దేవుడు తయారు చేయమన్నాడు. చెప్తా నేను రాబోయే రోజుల్లో విశ్వాసులకి శిష్యులకు ఉన్న తేడా. నా మొట్టమొదటి మెసేజ్ అనమాట పరిచర్లోకి వచ్చినప్పటిది. సో 7 years అయిపోతుంది కాబట్టి మళ్ళీ అది ఒకసారి నేను చెప్తాను. అప్పుడు మీ ఆలోచన విధానం మారిపోతుంది. అసలు ఎందుకు సంఘానికి వెళ్తున్నామో ఏంటి, అసలు మన పర్పస్ ఏంటి. ఉద్యోగం పొందుకోవటం తప్పని అనట్లేదు, ఉద్యోగం పొందుకోవటం మాత్రమే నీ గోల్ ఉండకూడదు, వివాహం చేసుకోవటం మాత్రమే నీ గోల్ ఉండకూడదు, సమాజంలో మంచి జీవితం జీవించడం మాత్రమే నీ గోల్ ఉండకూడదు. జస్ట్ ఒక పార్ట్ మాత్రం అవి. సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు కదా. కన్ను చాలా ప్రధానం, చాలా ముఖ్యం అని చెప్పి ఎక్కడో కన్ను ఉంటే సంతోషిస్తారా? ఎక్కడో కొన్ని ఇక్కడ చేతిలో కొన్ని అక్కడో కొన్ని ఉన్నదనుకోండి, అసలు ఆ ముఖం చూడటానికి ఇష్టపడతారా? కనీసం ఈ పక్కన కన్ను వచ్చిందనుకోండి, ఎవరైనా పెళ్లి చేసుకుంటారా మిమ్మల్ని? మంచిదే కదా. మరి అన్ని అవయవాల కల్లా చాలా ప్రధానమైంది కదా. చూసారా? ఏది ఎలాంటిదైనా ఎంత ఉండాలో అంత ఉండాలన్నమాట. అలాగే నీ జీవితంలో ఏది ఇంపార్టెంట్, వివాహం ఇంపార్టెంటే, ఉద్యోగం ఇంపార్టెంటే, కానీ దానికే ఇంపార్టెన్స్ ఇచ్చి ఒళ్ళంతా కొళ్ళేటట్టుగా నీ జీవితం అంతా ఉద్యోగం అయిపోతే ఎలా ఉంటుంది? అదే కదా. నీకు చాలామంది ఇదే కనిపిస్తుంటారు అనమాట. ఎంత ప్రార్థన చేయమంటారంటే నైట్ 20 గంటలకు ఫోన్ చేస్తారన్నమాట, పొద్దుటే 3 గంటలకు ఇంటర్వ్యూ అంటారు. వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే నాకు ఇంటర్వ్యూలో చేస్తారనమాట, నిద్ర పట్టుకుంటాను. ప్రార్థన చేయమంటారు, సరే చేస్తాం. ఫెయిల్ అయితే మళ్ళీ ఫోన్ చేస్తారు, పాస్ అయితే చేయరు. ఇంకా సక్సెస్ అయిపోయారు కదా, ఇంకా ఉద్యోగం వచ్చేసింది, బిజీ అయిపోతారనమాట. నేను అందుకని ఎవరికి ఏం చేస్తానంటే, ప్రభువా వీళ్ళని నీకు దగ్గరగా ఉండేలా చేసినందుకు వందనాలు. ఉద్యోగం వస్తే దగ్గర ఉంటారు, ఊడిపోతే దగ్గర ఉంటారు నాకు తెలియదు, కానీ ఎలాగైతే దగ్గర ఉంటారో అలాగే చేయదేవని ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నువ్వు దేవునిగా దూరంగా ఉండి ఉద్యోగం చేసుకుంటే ఎవరికి కావాలి? ఉద్యోగం లేకపోయినా సరే నువ్వు దేవుని దగ్గర ఉన్నావు అనుకో, ఉద్యోగం ఉన్నవాడి కంటే నిన్ను దేవుడు లోటు లేకుండా పోషిస్తాడు. నన్ను పోషిస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ఇక్కడ నెక్స్ట్ 41వ అధ్యాయం 10వ వచనంలో చూసినట్లయితే అక్కడ ఏమన్నదంటే, గాడ్ విల్ స్ట్రెంగ్థెన్ యూ, నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. దేవుడు నిన్ను బలపరుస్తాడు. 41వ అధ్యాయం 13వ వచనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, నేను నీకు సహాయం చేయుదును, గాడ్ విల్ హెల్ప్ యూ, దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఇన్ని మాటలు చెప్తుంటే దేవుడు నాకు ఎవరు సహాయం చేస్తారండి? నన్ను ఎవరు బలపరుస్తారండి? నన్ను బలపరిచేవాడు ఎవరు లేరండి? నాకు తోడుగండి వాళ్ళు ఎవరు లేరండి? ఒంటరితనంలో ఉన్నానండి అంటే వాక్యం తెలియని వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడాను రాసుకోవాలి. ఇవన్నీ కూడాను దేవుడు నన్ను బలపరుస్తున్నాడు, దేవుడు నాకు దేవుడై ఉన్నాడు, దేవుడు నాకు తోడై ఉన్నాడు, దేవుడు నాకు సహాయం చేస్తూ ఉన్నాడు. బ్రదర్, దిక్కుతోచిన పరిస్థితిలో ఉన్నాం. నాకు ఎవరో ఫోన్ చేశారు, అన్న మా పరిస్థితి అసలు బాగోలేదు అన్న అన్నారు. సర్లేమ్మా, మేము కూడా అటువంటి లేని పరిస్థితుల నుంచి వచ్చాము, ప్రార్థన చేద్దామంటే వెంటనే వాళ్ళ పాపకి ఇచ్చింది. ఆ పాప, అంకుల్ అసలు తింటాకే లేదు అంకుల్ అన్నారు. అమ్మ నేను మళ్ళీ మాట్లాడతాను, కళ్ళు మూసుకోండి అని చెప్పి చిన్న ప్రార్థన చేసి, యేసయ్యా వీళ్ళ నీ మీద ఆధారపడేలా చేసినందుకు వందనాలు, ఏ లోటు లేకుండా చేసినందుకు వందనాలు, ఆమెన్. అంటే వాళ్ళ ఆశ ఏంటంటే, ఎలాగైనా సరే నా మనసుని కరిగించేసి నా దగ్గర నుంచి ఏదో తీసుకుని ఆ పూటకు సంతృప్తి చెందుతారు. మరి సమస్య తీరిపోయిందా? మరి నెక్స్ట్ పూట, తర్వాత పూట
దేవుని యొక్క ఉద్దేశం అది కాదు. ఎవని మనసు నా మీద ఆనుకొనెనో. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు దేవుని మీద ఆనుకుంటావో గాడ్ విల్ సప్లై ఆల్ మై నీడ్స్. దేవుడు అన్నీ నా అవసరతలన్నీ కూడా క్రీస్తు యేసు మహిమైశ్వర్యంలో అది చూడాలి. కానీ ఈ మనిషి వల్ల ఆ మనిషి వల్ల ఎవరి వల్ల సహాయం పొందుతారా? కొంతమంది కొత్తగా వస్తారు, మీతో మాట్లాడాలి ఇంకా ఏదో అనుకుంటాం మనం. ఏంటంట, మా పరిస్థితి ఇలాగుంది, మీరు ఏమైనా హెల్ప్ చేస్తారా? చూసారా, చేస్తాం. చేసిన తర్వాత ఏమైపోయింది, మళ్ళీ కనపడరు. ప్రియులు గమనించాలి, నిజంగా మీరు దేవుని వైపు చూసినట్లయితే నిజంగా మీరు అనేక మందికి సహాయం చేసేవాళ్ళ ఉంటారు, అనేక మందికి ఇచ్చేవారిలాగా ఉంటారు. బ్రదర్, మేము చాలా చిన్న పని చేసుకుంటాం. నువ్వు చిన్న పని చేస్తున్నావు, పెద్ద పని చేస్తున్నావు కాదు, ఆ చిన్న పనిని గొప్పగా చేస్తే నువ్వు గొప్ప వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా, హల్లెలూయా. యోసేపు బానిసగా వెళ్ళాడు కానీ బాస్గా మారాడు. ఎందుకంటే తనకు ఇచ్చిన పనిని శ్రద్ధగా చేస్తున్నాడు. శ్రద్ధగా చేసేవాడు ఏలుబడి చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క 5 పాయింట్లు గుర్తుపెట్టుకోండి. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ విత్ యూ. ఫియర్ నాట్, గాడ్ ఈజ్ యువర్ గాడ్. ఫియర్ నాట్, గాడ్ విల్ స్ట్రెంథన్ యూ. ఫియర్ నాట్, గాడ్ విల్ హెల్ప్ యూ. ఫియర్ నాట్, గాడ్ విల్ అప్హోల్డ్ యూ. అంటే యేసయ్య దేవుడు నిన్ను ఆదుకుంటూ ఉన్నాడు. ఆయనే మన బలం, ఆయనే మన ధైర్యం, ఆయనే మన ఆరోగ్యం, ఆయనే మన ఆనందం, ఆయనే మన ఆధారం, ఆయనే మన నిరీక్షణ, ఆయనే మన క్షమాపణ, ఆయనే మన భవిష్యత్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ యోహాను సువార్త, యోహాను రాసిన మొదటి పత్రిక 4:18 ప్రకారం పరిపూర్ణ ప్రేమ భయాన్ని వెళ్ళగొడుతుందంట. ఎవరైతే పరిపూర్ణంగా దేవుని ప్రేమిస్తారో వాళ్ళు భయపడరు, ఏ సమస్యగా భయపడరు, ఎటువంటి పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినా భయపడరు, ఎటువంటి ఎండ వచ్చినా భయపడరు. ఇప్పుడు చాలామంది ఎందుకు రారు తెలుసా? అమ్మో మిట్ట మధ్యాహ్నం అసలే మే నెల ఎంత ఎండ ఉండదు తెలుసా అసలే మరి అనేక మంది వడగాల్పులతో చనిపోయారు అంటే నీకేంటి, ఆ వడగాల్పు నాకు ఎప్పుడు కొడుతుందని భయం, ఆటోమేటిక్గా భయపడ్డా. కాబట్టి యోబు 3:25 ఏమంటారు తెలుసా? నేను దేనికి భయపడుతూ ఉంటేనో అదే నా మీదకి వచ్చింది. చూసారా, భయము సమస్యను అట్రాక్ట్ చేస్తుంది. ఫియర్ అట్రాక్ట్స్ ప్రాబ్లమ్స్. హల్లెలూయా. ఏం చేస్తుందంటే భయము, నువ్వు ఏదైతే భయపడుతున్నావో ఆ భయపడటం వల్ల పూలదండ పట్టుకుని నువ్వు రెడీగా ఉన్నట్టు అనమాట. దేనికి? భయపడేదానికి అనమాట. ఎందుకంటే వెంటనే నువ్వు రా, నీకు సన్మానం చేస్తాను, జ్వరమా, సమస్య, కోళ్ళ, వెంటనే అంతుందా, అయ్యి బాబా నాకు ఏదో కోల్డ్ వచ్చేద్ది, ఫీవర్ వచ్చేద్ది, సమస్య వచ్చేద్ది, ఆటోమేటిక్గా నువ్వు దూరం తెరిచి కూర్చున్నావు కాబట్టి నీకు ఆ సమస్య ఖచ్చితంగా వస్తుంది అనమాట. కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, బైబిల్లో భయపడినటువంటి ఒక 5 విషయాలు నేను చూపించి ఈ యొక్క వర్తమానాన్ని ముగించాలనుకుంటున్నాను. చాలా శ్రద్ధగా వినాలి. ఆదికాండం 12వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం 12వ అధ్యాయం 12వ అధ్యాయం 11 నుంచి 13 వచనాలు చదువుకుందాం. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో నీవు చక్కని దానివని ఎరుగుదును, ఐగుప్తులు నిన్ను చూసి ఈమె నా భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలిగినట్లు, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లు నీవు నా సహోదరు అని దయచేసి చెప్పుమనెను. ఏం చేశాడంటే ఇప్పుడు అబ్రహాం గారు ఏం చేశాడు? భయపడ్డాడు. ఎవరికి భయపడ్డాడు? శారాను గురించి భయపడ్డాడు. ఎవరి గురించి? శారాను బట్టి భయపడ్డాడు. ఈమె ఇంత అందంగా ఉన్నదే, ఈమె నా భార్య అని చెప్పినట్లయితే నన్ను చంపేస్తారు వీళ్ళు అనేటువంటి భయం ఆయనకి ఏలుబడి చేసింది అనమాట. భయం ఏం చేసింది? అబద్ధమాడేలా చేసింది. చూసారా, భయపడటం వలన సమస్యలు పెరుగుతూ ఉంటుంటాయి. అసలు భయపడతమే ఒక ప్రాబ్లం అంటే ఆ భయం మళ్ళీ ఏం చేస్తుంది? అబద్ధమాడేలా చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు మీలో చాలామంది ఎవరు ఏమనుకుంటారో, వాళ్ళు ఏమనుకుంటారో, అమ్మో నేను యేసుప్రభువు నమ్ముకున్నానంటే ఏమనుకుంటారో, బైబిల్ ఎక్కడో బ్యాగులో పెట్టి తెచ్చుకుంటారనమాట, బైబిల్ కనిపించకుండా చేసుకుంటారనమాట. ఆఫీస్ దాకానేమో బొట్టు లేకుండా వెళ్తారు, అక్కడికి వెళ్ళక ఇట్లా పెడతారనమాట. ఎందుకంటే ఈయన బొట్టు లేదంటే క్రైస్తవురాలని తెలిసిపోతుందేమో, లేకపోతే దీన్ని బట్టి వాళ్ళు అంచనా వేసేస్తారేమో, ఇలా బయటపడుతుందేమో, ఇలా తెలుస్తుందేమో.
ఆఫీసులో సాంబయ్య, చర్చిలో ఏం పేరు ఉంటుంది? సంతోషరావు. చూసారా? ఇక్కడ దాకా ఓ పేరు పెట్టి పిలుస్తారు, అక్కడి నుంచి ఓ పేరు పెట్టి పిలుస్తారు. ఈ విధంగా మరి పరిపూర్ణంగా దేవుని మనం ప్రేమిస్తున్నామా, పరిపూర్ణంగా మనం దేవుని మీద ఆధారపడుతున్నామా అనేది ఇక్కడ తెలుస్తుంది అన్నమాట. నా పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మనకి సర్టిఫికెట్ ఉంటుంది కదా, సర్టిఫికెట్లో మీరు ఎవరు అని రాయాలంటే, క్రిస్టియన్స్ అని రాయాలంటే పెద్ద ప్రాసెస్. మళ్ళీ ఎంత పెద్ద ప్రాసెస్ అయినా పర్లేదు, కానీ మరి దేవుని మనం ఒప్పుకోవాలి. దేవుని కోసం నేను దేనైనా వదులుకోవడానికి సిద్ధపడతా ఉన్నాను, ఆమేన్ అని చెప్పి నేను చాలా విషయాలు వదులుకున్నప్పుడు విచిత్రమైన విషయం ఏంటంటే, మనం దేన్నైతే పట్టుకుంటామో అదే పొందుకుంటాం. దేనైతే వదులుకుంటామో దేవుని కొరకు చెప్తున్నాడు అన్నమాట. పేతురు అడిగేస్తాడు ఇలాగా, ప్రభువా మరి మేము అన్నీ వదులుకుని వచ్చేసాం కదా, మా పరిస్థితి ఏంటి, మాకేంటి అని అడిగితే దేవుడు ఏమన్నా తెలుసా? మీరు నా నిమిత్తము మొత్తం లిస్ట్ చెప్తున్నాడు. తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, ఆస్తినైనను, ఉద్యోగానైనా, బంధువులైనా సరే ఏది వదులుకున్నా కానీ మీరు చనిపోతారు కదా, పరలోకం ఇలా ప్రకటిస్తాను అంటున్నాడా? ఇహమందును పరమందును రెట్టింపు ఇస్తాడంట దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, నేను నా పిల్లల్ని నేను దేవుడని చెప్పుకోకుండా మామూలు స్కూల్లో చదివించాను. నేను అక్కడ నేను ఒప్పుకోలేదన్నమాట. జస్ట్ నార్నరీ స్కూల్లో వేయించి మామూలుగా చదివించాను. ఫీజులు బేరాలాడి ఉండి కొంచెం తగ్గించండి ఇలాగని చెప్పేసి నేనేం చేసిన తర్వాత, నో, నా యేసయ్యే నా విమోచకుడు, ఆయనే నా దేవుడు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు, నేను ధన్యుణ్ణి అని చెప్పి యేసయ్యను నా రక్షకునిగా అంగీకరించి స్వీకరించిన తర్వాత ఏమైందో తెలుసా? పెద్ద స్కూల్లో సీట్ ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా. చిన్న ఫీజు కడతానికి చాలా సమస్య అయిపోయింది, కానీ పెద్ద స్కూల్లో పెద్ద ఫీజు కడతానికి చాలా ఈజీ అయిపోయింది, ఆమేన్. ఎందుకంటే క్రీస్తు యేసు మహిమైశ్వరుడు నా ప్రతి అవసరము తీర్చబడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యే నా సమకూర్పు, యేసయ్యే నా ఆధారము, యేసయ్యే నాకు సర్వం ఏమై చేయడంటే ప్రొవైడ్ చేశాడు ఆయన. ఇప్పుడు దీన్ని బట్టి ధైర్యం వచ్చిందా మీకు? మీరు ఎప్పుడైతే ఆ యొక్క సర్కిల్లో మీరు ఉండిపోతారో, ఆ సమాజంలో ఆ యొక్క కుల ప్రాతిపదికలు లేకపోతే ఆ కమ్యూనిటీలో మీరు ఏమనుకుంటారో వాళ్ళ మధ్యలోనే మీరు ఉంటారు. మీరు ఎప్పుడైతే వాళ్ళు ఏమనుకున్నా సరే నా యేసయ్య కొరకు నేను వస్తాను రోషంగా జీవిస్తారు, దేవుడు మిమ్మల్ని లోకల్ నుంచి గ్లోబల్గా మార్చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఎవరి కొరమైతే మీరు భయపడతారో మీరు అంతవరకు లోకల్గా ఉండిపోతారన్నమాట. ఎప్పుడైతే యేసయ్య కొరకు ఎదురు చూస్తారో గ్లోబల్గా మార్చబడతారు. నా జీవితం లోకల్ నుంచి గ్లోబల్ చేశారనమాట దేవుడు. విలేజ్ నుంచి దేవుడు ఇంతవరకు తీసుకుని వచ్చాడు. ఎందుకంటే యేసయ్యని హెచ్చించినప్పుడు, యేసయ్యని గణపరిచినప్పుడు, యేసయ్య మీద ఆధారపడినప్పుడు అటువంటి ఫలితాలు నువ్వు చూడగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాము సారాను గురించి భయపడ్డాడు. ఇక్కడ మనకి నేను ఇవన్నీ చెప్పేస్తాను, మీరు తర్వాత వీటిని చూసుకోండి. ఆదికాండం 32:6-8 చూసినట్లయితే యాకోబు యాసావుని గురించి మిక్కిలి భయపడ్డాడంట. ఎందుకంటే మా అన్న నన్ను ఎక్కడ చంపేస్తాడు, వాడి యొక్క జాగ్రత్తని నేను దొంగిలించేస్తాను, వాడికి మరి అన్యాయం చేస్తే నేను మా అన్నను చంపేస్తాడు అని భయపడి ఏం చేయడు తెలుసా? దేవునికి దగ్గర అయిపోయాడంట. హల్లెలూయా. దేవుని సంధిలో గడిపాడంట, దేవుని నామాన్ని మహింపరచాడంట, రాత్రంతా దేవుని స్తుతించాడంట. అప్పుడు ఏమైందో తెలుసా? ధైర్యవంతుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున నీకు మరి శత్రువు ఎవరైనా ఉన్నారేమో, ఏ విషయంలో నువ్వు భయపడుతున్నావో నువ్వు చేయవలసింది ఏంటంటే దేవునికి దగ్గర అయిపోవాలి. హల్లెలూయా. దేవుని మహింపరచాలి, దేవుని గణపరచాలి, దేవుని స్తుతించాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. అలాగే నిర్గమకాండం 2:14 మనం చూసినట్లయితే మోషే ఫరోకు భయపడి పారిపోయాడంట. ఎవరికి భయపడ్డాడంటే ఫస్ట్ ధైర్యం ఏం చేయాలంటే మావోనే నువ్వు అంటావా, మా కులవనే నువ్వు అంటావా, మా బంధువునే నువ్వు అంటావా అని చెప్పి ధైర్యంగా వెళ్ళి వాడిని చంపి పడేసాడంట. కానీ వెంటనే ఏమొచ్చిందంట? ఫరో నన్ను ఏం చేస్తాడు, ఇక్కడ ఎటువంటి శిక్ష వస్తుందో, వీళ్ళు ఏమంటారో అని చెప్పి వెంటనే ఫరోకు భయపడంట ఆ యొక్క ఈజిప్ట్ని ఐగుప్తుని విడిచిపెట్టి అరణ్యులకు పారిపోయాడంట. ఈరోజు చాలామంది దేవుని కొరకు రోషంగా ముందడిగేస్తారు, రోషంగా బాప్తిసం తీసుకుంటారు, రోషంగా చర్చికి వస్తారు. అమ్మో నేను అక్కడికి వెళ్తున్నానని తెలిస్తే ఏమవుతుందో, నేను ఇలాగా యేసుప్రభువుని నమ్ముకున్నానని తెలిస్తే వాళ్ళు ఏమనుకుంటారు,
మా పిల్లలకు పెళ్ళి అవుతుందో లేదో, లేకపోతే మా పిల్లల పెళ్ళికి వాళ్ళు వస్తారో లేదో. మా వివాహంలో కూడా ఇటువంటి సమస్య వచ్చింది. నా భార్య నన్ను చేసుకుంటానని తెలిసి మా అత్తమ్మ ఎంత భయపడిపోయిందో. అమ్మో మా ఊళ్ళు వస్తారో రారు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో. ఎవరు ఏమనుకుంటే నీకెందుకు? నీకేమైనా సాయం చేస్తారా? వాళ్ళు వచ్చి నీకేమైనా హెల్ప్ చేస్తారా? తింటాకు వస్తారు, ఇంతకని పెడతాకు రారు ఎవరు కూడా కదా. ఏమా పెళ్ళికి ఎవరు ఎందుకు వస్తారు? తింటాకే వస్తారు, ఎవరు పెడతాకు రారు. కాబట్టి ఎవరేమనుకుని నీకెందుకు? నీ సంతోషాన్ని నువ్వు పంచిపెట్టు. హల్లెలూయా. అందరూ నీ సంతోషాన్ని పంచుకుంటారు, కానీ నీ బాధను ఎవరో పంచుకోరు. నీ ఆస్తిని పంచుకుంటారు, నీ ఆనందాన్ని పంచుకుంటారు, నువ్వు పెట్టిన భోజనాన్ని పంచుకుంటారు, కానీ నీ బాధను ఎవరో పంచుకోరు. కానీ యేసయ్య శ్రమలో నేను నీకు తోడుగా ఉంటాను, హల్లెలూయా, నిన్ను విడిపిస్తాను, నిన్ను గొప్ప చేస్తాను, నీకున్న నిందను తొలగించేస్తాను అని చెప్పి ఈ రోజున యేసయ్య నీతో చెప్తున్నాడు. ఇక్కడ మోసే ఫరోకు భయపడి పారిపోయారంట. అదే మోసే నిర్గమకాండ 4:1 చూసినట్లయితే మోసే మరి ఇశ్రాయేలీయులు తమను నమ్మరని చెప్పి, మాట వినరని చెప్పి భయపడ్డాడు, ప్రజలకు భయపడ్డాడు. నాకు నోటి మాన్యం ఉన్నదే, నా మాట వినరేమో వాళ్ళు, ఇశ్రాయేలు ప్రజలు నన్ను స్వీకరించరేమో, నన్ను యాక్సెప్ట్ చేయరేమో. ఎవరిది పిల్లమంటున్నాడు ఇక్కడ? దేవుడు వెళ్ళు నాయనా అని చెప్తుంటే దేవుడు మాటను పట్టించుకోవట్లేదు ఆయన. ప్రజలు ఏమంటారో, ప్రజలు యాక్సెప్ట్ చేస్తారో లేదు, ప్రజలు స్వీకరిస్తారో లేదో. నా విషయంలో కూడా ఇటువంటి పరిస్థితులు చాలా ఎదురయ్యాయన్నమాట. నేను ఎప్పుడు కూడా ప్రజలు ఏమనుకుంటారో, ప్రజలు దీన్ని స్వీకరిస్తారో లేదో నేను అస్సలు డోంట్ కేర్, పట్టించుకోను అనమాట. ఎందుకంటే ప్రభు ఏమి చెప్పాడో అది చెప్తామే నా పని. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఈరోజు వరకు మరి పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మంది ఎంత చిన్న సంఘమైనా కానీ, ఎటువంటి స్థితిలో ఉన్నా కానీ, ఏది లోటు లేకుండా చూడండి, మనకు చక్కటి ఏమంటారు ఇది, చక్కటి హాలు, ఏసీ హాలు. మరి ఇటువంటి ప్లేసులు చాలామందికి లేవు. చాలా ప్రతికూల పరిస్థితులు దేవుని ఆరాధన చేస్తూ ఉన్నారు. నీ దగ్గర ఉన్నది కొంచెమైనా కానీ అది గొప్పగా ఉండాలి, చిన్నదైనా కానీ బెస్ట్గా ఉండాలి. అమెన్, అమెన్. చాలామందికి ఉండేట అలవాటు ఏంటంటే తక్కువ రేటుకి వచ్చే వస్తువులు ఎక్కువ కొనేసుకుంటారు కదా. చీరలు చూడండి, 100కి 200కి వచ్చేస్తాయి, 10 చీరలు కొనుక్కుంటారు. ఉపయోగం ఏంటి? అదే 2000 3000 పెట్టి ఒక చీర కొనుక్కో, ఎంత అఫీషియల్గా ఉంటుంది, ఎంత అద్భుతంగా ఉంటుంది. అలాగే దేవుని సందులో నువ్వు ఎంతసేపు గడుపో, ఎన్ని గంటలు గడుపో, ఇది కాదు, కానీ క్వాలిటీ ముఖ్యం అన్నట్టు, క్వాంటిటీ కాదు. చాలామంది క్వాలిటీ మెయింటైన్ చేస్తారు, చాలామంది క్వాంటిటీ మెయింటైన్ చేస్తారు. ఇక్కడ రెండు ఉంటే చాలా మంచిది. క్వాలిటీతో కూడిన క్వాంటిటీ ఉంటే చాలా అద్భుతం అన్నమాట. కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే దేవుని సన్నిధిలో గడిపేటప్పుడు ఎప్పుడు కూడా ఆసక్తిగా గడపాలి, ఆనందంగా గడపాలి, ఆశతో గడపాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు మనం చూసుకుని వెళ్ళగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చివరగా ఒక అద్భుతమైన సంఘటన చూపించి మీకు బైబిల్ నుంచి వాక్యాన్ని ముగిస్తాను. మత్తయి సువార్త 8:24 మనం చదివినట్లయితే అక్కడ దేవునికి శిష్యులకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ. మత్తయి సువార్త 8:24-26 మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుంది ఏంటంటే, అంతట సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు అని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దించగా మిక్కిలి నిమ్మలమాయను. ఈ యొక్క సత్యం మీకు అందరికీ కూడా తెలుసు. శిష్యులు తుఫానుకు భయపడ్డారు, భయపడి విలువల్ని పక్కకు నెట్టేశారు, భయపడి విశ్వాసాన్ని పక్కకు నెట్టేశారు. మీలో చాలామంది కూడా ఈ యొక్క సంఘటనల గుండా వెళ్తుంటారు, మీలో చాలామంది ఈ యొక్క పరిస్థితులు గుండా వెళ్తుంటారు. భయము మనిషిని ఆందోళనకు గురి చేస్తుంది, భయము మనిషికి కళ్ళు మూసిపోయేలా చేస్తుంది, భయము మనిషిని ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియకుండా చేస్తుంది అనమాట. చూడండి, ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, తుఫాను వస్తుంది, తుఫానుకు భయపడిపోయారంటే వాళ్ళు శిష్యులు ఏం చేశారంటే తుఫానుకు భయపడి ఏం చేస్తున్నారంట, తినే ఆహారాన్ని సముద్రంలో పడేయారంట, ధాన్యాన్ని సముద్రంలో పడేయారంట, గోధుమలు సముద్రంలో పడేయారంట. చూసారా, భయపడటం వలన నీకు ఎంత నష్టం కలుగుతుందో. అప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంట, దేవుణ్ణి లేపుతూ ఉన్నారంట. దేవుని దగ్గరికి వెళ్ళి ఏం చేస్తున్నారంటే వీళ్ళు చూడండి, ఇక్కడ చాలా అద్భుతమైనటువంటి మాట అనమాట.
వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా నశించిపోవచ్చున్నాము, మమ్మను రక్షించమని చెప్పి ఆయనను లేపారంట. ఏం చేస్తున్నారంట? నశించిపోతున్నాం. భయపడితే నాశనమే కనిపిస్తుంది నీకు ఎప్పుడు కూడా. భయపడితే నష్టమే కనిపిస్తుంది ఎప్పుడు కూడా. భయపడితే నిందే కనిపిస్తుంది నీకు ఎప్పుడు కూడా. భయపడితే ఆందోళనే కనిపిస్తుంది ఎప్పుడు కూడాను. ధైర్యంగా ఉంటే ఏం కనిపిస్తుంది తెలుసా? ధైర్యంగా ఉన్న వాళ్ళకి ఏం కనిపిస్తుంది తెలుసా? విజయం కనిపిస్తుంది. హల్లెలూయా. ధైర్యంగా ఉంటే ఆపర్చునిటీ కనిపిస్తాయి, ధైర్యంగా ఉంటే అవకాశాలు కనిపిస్తాయి. హల్లెలూయా. చూడండి ఏంటండి ఆడు కాన్ఫిడెంట్ ఏంటండి అసలని, ఏంటండి ఆయన ధైర్యం ఏంటండి. నన్ను చాలామంది గొప్ప గొప్ప వ్యక్తులు కలిశారు. చాలా గొప్పవాళ్ళు, చాలా ఉన్నవాళ్ళు, చాలా పదవులు ఉన్నవారు, చాలా రిచ్ మ్యాన్స్ అనమాట. నేను ఎప్పుడు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, వాళ్ళ రిచ్నెస్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు, కానీ వాళ్ళకున్న విశ్వాసానికి ఇంపార్టెన్స్ ఇచ్చాను. నేను ఎప్పుడు ఒకటే మాట ఉంటుంటాను, ఏమంటే యు ఆర్ నాట్ మై సోర్స్, జీసస్ ఈజ్ మై సోర్స్. హల్లెలూయా. మీరు ఉన్నా లేకపోయినా, మీరు వచ్చినా రాకపోయినా, నన్ను నడిపించేది నా యేసయ్య. ఎందుకంటే యుగ సమాప్తి వరకు ఆయన నాతో ఉంటాడు. ఆమేన్. చూడండి, వస్తారు 2-3 వారాలు చూస్తారు, అద్భుతం జరగలేదని ఇంకో చోటుకు పోతారు, మారుతూ ఉంటుంటారు, మారుస్తూ ఉంటుంటారు. కానీ దేవుడు అలా కాదు. ఇదిగో యుగ సమాప్తి వరకు నేను నీకు తోడై ఉంటాను అని చెప్పి యేసుప్రభువు అనేక బోధలు చేశాడు, అనేక అద్భుతాలు చేశాడు, అనేక సమస్యల నుంచి విడుదలపించాడు, రోగాలు వెళ్ళగొట్టాడు, దెయ్యాలు ఇన్ని చూసినటువంటి శిష్యులు, యేసుప్రభుతో ఉన్నటువంటి శిష్యులు సడన్గా ఏమైపోయారంటే భయానికి గురైపోయారు. వెంటనే యేసుక్రీస్తు ప్రభువు అంటున్నాడంటే అల్ప విశ్వాసులారా అని ఇక్కడ ఉంది, కానీ ఇంకొక చోట ఏమంటాడు తెలుసా? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఎంతకాలం నేను మీతో ఉంటాను. ఏమంటున్నాడు దేవుడు? విశ్వాసం లేని మూర్ఖతరం వారులారా ఎందుకు భయపడుతున్నారు? వేర్ ఇస్ యువర్ ఫెయిత్? ఎక్కడ మీ విశ్వాసం? చూస్తారా? అంటే ఎవరు భయపడతారు? విశ్వాసం లేనోళ్ళు భయపడతారు. హల్లెలూయా. వాక్యం లేనోళ్ళు భయపడతారు, దేవుడు లేనోళ్ళు భయపడతారు. మరి ఇక్కడ ఎక్కడున్నాడు యేసుప్రభువు? ఇంతకని ఎక్కడున్నాడమ్మా? శిష్యులున్న బోట్లోనే యేసుప్రభువు ఉన్నాడు, కానీ ఆయనేమో భయపడతలేదు, వీళ్ళు భయపడుతున్నారు. ఆయనేమో హాయిగా నిద్రపోతున్నాడు, వీళ్ళేమో ఆందోళనలో ఉన్నారు. తేడా ఏంటంటారు? దేవుడు వాక్యం చేత నింపబడ్డాడు, దేవుడే వాక్యమై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్యని మీ ఇంట్లో పెట్టుకుంటేనో, బైబిల్ని తల కింద పెట్టుకుంటేనో అస్సలు ఎక్కడికి వెళ్తే అక్కడ కూడా పట్టుకెళ్తారు బైబిల్ చాలామంది, కానీ చిన్న సమస్య కూడా భయపడతారు. ఇక్కడ యేసయ్య అదే బోట్లో ఉన్నాడు, కానీ ఆందోళన చెందుతున్నారు. యేసయ్య అదే బోట్లో ఉన్నారు, మిగతా శిష్యులంతా కూడా భయాందోళనకు గురైపోయారు. కాబట్టి ఈ రోజున మీ చేతిలో బైబిల్ ఉందేమో, మీ బ్యాగ్లో బైబిల్ ఉందేమో, మీ ఇంట్లో బైబిల్ ఉందేమో, అయినా భయపడుతున్నారా? ఖచ్చితంగా భయపడతారు. నీకు బైబిల్ ఉండవలసింది నీ చేతిలో కాదు, బైబిల్ ఉండవలసింది ఆకుమర్ దానియేలు కూడా ఒక పాట రాశారన్నమాట. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే విలువ, నీ బ్రతుకులో ఉంటే విలువ, నీ బ్రతుకున కాదే విలువ. గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకున ఉంటే విలువ, నీ బ్రతుకున కాదే విలువ. హల్లెలూయా. ఎక్కడ? గుడిలో కాదు సిలువ, నీ మెడలో కాదు, నీ బ్రతుకులో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఈరోజు చాలామంది జీవితాలు ఎలా ఉన్నాయంటే పెద్ద సిలువ, బంగారు సిలువ వేసుకుంటారు, లేదా చర్చిలో బంగారు సిలువ పెడతారు, కానీ వారు బ్రతుకులో ఉండదన్నమాట. నీ బ్రతుకులో ఉంటేనే అది విలువ. ఆమేన్. హల్లెలూయా. ఇక్కడ దేవుడు అంటున్నాడన్నమాట, భయపడొద్దు, భయపడొద్దు. ఎందుకు భయపడ్డారంటే అల్ప విశ్వాసులారా, విశ్వాసం లేదు కాబట్టి భయపడ్డారు. కాబట్టి ఈ రోజున దేవుడు నీకు సహాయకుడిగా ఉన్నాడు, దేవుడు నీ విమోచకుడిగా ఉన్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, దేవుడు నీలో ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను విడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నీకు గొప్ప చేస్తూ ఉన్నాడు. నువ్వు నమ్మినట్లయితే అద్భుతాలు స్వతంత్రించుకుంటావు. ఆమేన్. కాబట్టి ఈ రోజున నేను మరి ఏ వర్తమానం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు సడన్గా ఈ యొక్క సిచ్యువేషన్ గుర్తు వచ్చిందనమాట. ప్రతి మనిషి భయపడుతున్నాడు, ప్రతి క్షణం భయపడుతున్నాడు. భయపడేటువంటి వాడు ఏం చేస్తున్నాడంటే ఉరి తగిలించుకుంటున్నాడు అనమాట. ధైర్యంగా ఉండేటువంటి వాడు సాహసం, ధైర్యమే సాహసం. అందుకే యోహాను 16:33 దేవుడు చెప్పాడు, భయపడుట వలన ఉరి వస్తుందంట. మోకరిందాం, ప్రార్థన చేద్దాం.